38வது வசனம். யோவான் 7வது அதிகாரம் 38வது வசனம். வேத வாக்கியம் சொல்லுகிறபடியே என்னிடத்தில் விசுவாசமாய் இருக்கிறவன் எவனோ அவன் உள்ளத்திலிருந்து ஜீவ தண்ணீர்கள் உள்ள நதிகள் ஓடும் என்றார். ஹல்லேலூயா, ஹல்லேலூயா. இது ஆண்டவராக இயேசு கிறிஸ்து தம்முடைய ஊழியத்தின் போது அவர் வாக்குத்தத்தமாக இம்மைக்கும் மறுமைக்கும் உள்ள வார்த்தையின்படியே తమ్ముడి శిష్యులోడు పగిర్ందు కొండ వార్త தான் ఇది. ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు తన యొక్క పరిచర్యలో ఈ యొక్క లోకములో ఆ పరలోకము గురించి ఆయన తెలియజేసినటువంటి మాటల గురించినటువంటి వాక్యమై ఉంటున్నది ఇది. ఆండవరాగ యేసు சொன்ன ஒரு காரியம், ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్పినటువంటి ఒక కార్యం, அவரே ஜீவ தண்ணீரா இருக்கிறார். ఆయన జీవ జలపు ఊటగా ఉంటున్నాడు. அருமையாய் பார்க்கிற சமாரிய ஸ்திரீத்தை அவர் சொல்லுகிற ஒரு வார்த்தை, సమరయ స్త్రీ దగ్గర ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమిటంటే, அவர் சொல்லுகிற என்னிடத்துல தாகமா இருக்கிற வரக்கடவன் என்னிடத்தில் இருக்கிற தண்ணியை கொடுத்தால் ஒருவனுக்கும் ஒரு காலம் தாகம் வராது என்றார். ఎవరైతే దాహంగా ఉంటున్నారో వారు నా దగ్గరికి వస్తే నేను నీళ్లను ఇచ్చినప్పుడు ఆ నీళ్లను తీసుకునే వారికి ఎప్పటికీ మీద దప్పిక కొనడు అనేటువంటి మాట ఆయన తెలియజేస్తున్నాడు. జీవ తண்ணీర్న யாரு? இயேசு கிறிஸ்து என்று அறிந்திருக்கிறோம் இந்த வேத வாக்கியத்தின்படியே. జీవజలం అంటే ఏమిటి? ఈ యొక్క వాక్యం ద్వారా మనం ఎరిగి ఉన్నాం యేసు ప్రభుల వారని. இங்கே யோவான் 7:38 சொல்லுகிறது, యోహాను 7:38 ఇలా సెలవిస్తున్నది, எழுதியிருக்கிறபடியே ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారముగా யார் ஒருவர் இயேசுவின் மேல விசுவாசத்தை வைக்கிறார்களோ, ఎవరైతే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచుతారో அவர்களுக்குள்ள இருந்து వారిలో నుంచి జీవ తண்ணీர்கள் உள்ள నదిகள் புறப்படுமா, వారి కడుపులో నుంచి జీవ జల నదులు పారునని రాయబడి ఉన్నది. இயேசு கிறிஸ்து உனக்குள்ள இருந்து நதிகளாய் புறப்படுவார். యేసు ప్రభుల వారు మీలో నుంచి నదిలాగా ఆయన బయటకు వెళ్తాడు. ஹல்லேலூயா, హల్లెలూయా. இப்ப ஏன் இயேசு கிறிஸ்து ஒரு நதி ரெண்டு நதி இல்ல நதிகளாய் புறப்படணும்? ఎందుకు యేసు ప్రభులు 1 2 కాదు, ఎందుకు నదులుగా ఆయన బయటకు పారాలి? இயேசு கிறிஸ்துனுடைய 3.5 வருஷம் ஊழியத்தை பார்க்கும்போது, యేసు ప్రభుల వారి యొక్క 3.5 సంవత్సర పరిచయం మనం గమనించినట్లయితే, இதோ 100க்கு அதிபதியை குமாரத்திய శతాధిపతి అయినటువంటి కుమార్తెను, அங்க இருக்கிற வேலைக்காரனை, అక్కడ ఉన్నటువంటి పని మనిషిని, இவங்களை எல்லாம் ஒரு வார்த்தையில சுகமாக்குறார். వీరందరినీ ఒక మాట ద్వారా ఆయన స్వస్థపరుస్తున్నాడు. நாயனூர் விதவருடைய மகனை தொட்டு சுகமாக்குறார். నాయనూరు అనేటువంటి విధవరాలు యొక్క కుమారుడిని తాకి స్వస్థపరుస్తున్నాడు. లాజరుவை எழுந்து వా అని சொல்லி వార్తైనాల్ ఉయిరోடு எழுப்புகிறார். లాజరు అనేటువంటి ఆయన్ని మాటతో ఆయన ప్రాణంతో మరగా తిరిగి లేపుతున్నాడు. ஆனால் ஆண்டவர் சொல்கிறார் இங்கே, అయితే దేవుడు ఇలా సెలవిస్తున్నాడు ఇక్కడ, உங்கள்ல இருந்து अनेक జీవ నదిகள் புறப்படும் என்று, మీలో నుంచి అనేక జీవ జలపు నదులు పారునని నేను సెలవిస్తున్నాడు. நான் சுருக்கமாக ஒரு சில காரியங்களை சொல்ல விரும்புகிறேன். నేను చక్కగా చిన్నగా ఒక మాట చెప్పాలని ఆశ కలుగుతున్నాను. యేసు செய்த முதல் அற்புதம் என்னது? యేసు ప్రభువు వారు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏమిటి? కానా ఊర్ల తన్నీரை రసమాయి మార్చినాர். కానా ఊర్లో నీటిని ద్రాక్షరసంగా మార్చడం. ఆండவர் செய்த முதல் அற்புதமே தண்ணீரை மாற்றுவது. ప్రభు అయిన యేసు వారు చేసిన మొట్టమొదటి అద్భుతమే నీటిని ద్రాక్షరసంగా మార్చడం. அந்த தண்ணீர் அந்த திருமண வீட்டோட முடிஞ்சு போச்சு. ఆ యొక్క నీరు ఆ యొక్క వివాహ కుటుంబంతో ముగింపునైపోయింది. அதுக்கப்புறம் அது பயன்படல, దాని తర్వాత అది ఉపయోగించబడలేదు. ஆனால் யோவான் 7:38 சொல்றார், உங்கள்ல இருந்து జీవ తண்ணీர் உள்ளதுக்கு புறப்படும். అయితే యోహాను 7:38లో సెలవిస్తుంది, మీలో నుంచి మీ కడుపులో నుంచి జీవ జలపు నదులు బయటకు పారునని. ஐயா, நீ ஞாயிற்றுக்கிழமை ஆராதனைக்கு போனாலும் வரும், అయితే మీ ఆదివారము ఆరాధనకు వెళ్తే వస్తది, இங்க வந்திருந்தாலும் வரும், ఇక్కడ వచ్చి ఉన్నా మీకు వస్తది, நீ எங்க கடந்து போனாலும், మీరు ఎక్కడ వెళ్ళినను இந்த జీవ తண்ணీர்கள் உள்ள నది ఉన్నెடுத்து புறப்பட்டு வந்துகிட்டே இருக்கும். ఆ జీవ నది మీలో నుంచి బయటకు పారుతూనే ఉంటాయి. కానా ఊరు అద్భుతం ஒரு ஜாடி அளவுதான். ఆ యొక్క కానా ఊర్లో వివాహం చేసింది ఒక చిన్న இங்க நடக்கிற అద్భుతము அது నదియాய் பாயும். అయితే ఇక్కడ జరిగేటువంటి అద్భుతాలు నదులుగా పారుతాయి. விசுவாசிக்கிறவங்க கைகளை உயர்த்தி ஆமென் சொல்லுங்களேன். విశ్వసించు వారి చేతులైతే ఆమెన్ చెప్పండి. ஐயா, உன் பிள்ளைக்கு திருமணம் நடக்கணுமா, ஒரு நதி தேவை. మీ యొక్క కుమారుడికి వివాహం జరగాల, ఒక నది అవసరమై ఉన్నది. வியாதி சுகமாகணுமா, ஒரு நதி தேவை. వ్యాధి స్వస్థపరచబడాల, ఒక నది అవసరమై ఉన్నది. அபிஷேகம் ஊற்றப்படணுமா, ஒரு நதி தேவை. అభిషేకం కుమ్మరించబడాల, ఒక నది అవసరమై ఉన్నది. பேதுரு நடந்து கடல் மேல நடந்து வந்தாரு. పేతురు సముద్రం మీద నడుస్తూ వస్తున్నాడు. பூமியில இருக்க செய்யாத ஒரு அற்புதம், భూమిలో ఎవరు చేయనటువంటి ఒక
అద్భుతం. செஞ்சது ரெண்டே பேர் தான், இயேசு கிறிஸ்து, பேதுரு. ఆ చేసినటువంటి అద్భుతాలు ఇద్దరు మాత్రమే, యేసు ప్రభుల వారు, దాని తర్వాత పేతురు మాత్రమే. இயேசு கடல் மேல் நடந்து வந்தாரு, యేసు ప్రభుల వారు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చారు, பேதுரு நடந்து வந்தாரு. పేతురు నడుచుకుంటూ వచ్చారు. ஹல்லேலூயா. హల్లెలూయా. கடல் மேல நடந்து வந்தது அற்புதம் சொன்னா, ఆ సముద్రం మీద నడిచి వచ్చింది అద్భుతం అని చెప్తే, இன்னைக்கு நடக்க முடியாத ஒரு மனுஷனை ఈ రోజు నడవలేనటువంటి ఒక మనిషిని உனக்குள்ள இருந்து ஜீவ தண்ணீர் ஊற்றும் பாருங்க, మీలో నుంచి ఒక జీవ నది బయటకు వస్తుంది చూడండి. அது மேல நடக்க வைக்கலாம் நீங்க. ఆ దాని మీద మేము వాళ్ళు నడిపించవచ్చు. ஐயா கால் முடவனா இருப்பான், ఒకవేళ కుంటివాడుగా ఉండవచ్చు, ஜீவ தண்ணீர் வரும்போது ఆ జీవ నది బయటకు వచ్చేటప్పుడు அந்த தண்ணீர் மேல நடப்பான். ఆ నీటి మీద నడుస్తాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. அநேக புண்ணிய நதிகள் உண்டு, అనేకమైనటువంటి పుణ్య నదులు అనేటువంటి ఉన్నాయి. செத்து போன பிணத்தை தான் மிதக்க விடுறாங்க, అక్కడ చనిపోయినటువంటి ఆ యొక్క భౌతికాయన పైన వేలాడదీస్తారు. ஆனா ஜீவன் உள்ள தண்ணீர்கள் உங்களுக்கு வந்து புறப்படுமானால், అయితే జీవం కలిగినటువంటి నది మీలో నుంచి బయటకు వస్తే அந்த நதியின் மேல ఆ యొక్క నదుల మీద மரித்தவனையும் நீ உயிரோடு எழுப்ப முடியும். మరణించిన వారిని మరగా తిరిగి బ్రతికించవచ్చు. ஹல்லேலூயா. హల్లెలూయా. அப்படிப்பட்ட சம்பவங்கள் இந்த கிராமங்களில் நடக்கும், அதை கட்ட செய்ய போகிறார். అలాంటి సంఘటనలు ఇలాంటి ఈ గ్రామాల్లో జరగబోతున్న దేవుడు చేయబోతున్నాడు. இங்க இருக்கிற ஊழியக்காரர்கள் வழியா செய்வார், இங்க இருக்கிற பிள்ளைகள் வழியா செய்வார். ఇక్కడ ఉన్నటువంటి సేవకుల ద్వారా చేస్తారు, ఉన్నటువంటి బిడ్డల ద్వారా చేస్తాడు ఆయన. ஹல்லேலூயா. హల్లెలూయా. இந்த ஜீவ தண்ணீர்கள் உள்ள நதி, ఈ యొక్క జీవ నది కలిగిన జీవ నదిలో அற்புத அடையாளத்துக்கு மட்டும் கிடையாது, అద్భుతాలకు ఆశ్చర్యకరాలకు మాత్రం కాదు, அபிஷேகத்துக்கு மட்டும் கிடையாது, అభిషేకానికి మాత్రం కాదు, உயிர்த்தெழுதலுக்கு மட்டும் கிடையாது, మరలా జన్మించడానికి మాత్రం కాదు. வெளிப்படுத்தல் 3ஆம் அதிகாரம் ஆண்டவர் சொல்கிறார். ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాట సెలవిస్తున్నాడు. வாசிக்க நேரம் கிடையாது, 20 minutes பிரசங்கம் பண்ண போகிறேன். నేను 20 నిమిషాలు మాత్రం ప్రసంగం చేయబోతున్నాను, చదవాల్సిన అవసరం లేదు. அவருடைய சிங்காசனத்தில் இருந்து ఆయన యొక్క సింహాసనముల నుంచి ஒரு నది புறப்பட்டு வரும், ఒక నది బయలుదేరి వస్తున్నది. அது எல்லா வீதிகளுக்கும் பாயும், అది అనేక వీధుల్లోనికి పారుతున్నది. எங்கெல்லாம் நதி போகுதோ ఎక్కడికంతా నదులు వెళతాయో அங்கெல்லாம் செழிப்பு உண்டாகும், అక్కడంతా ఆశీర్వాదం వస్తది. வருஷத்தின் 12 மாதமும் 12 கனியை கொடுக்கும், సంవత్సరానికి 12 నెలలు 12 ఫలాలు ఇస్తాయి. 12 மாதமும் அதனுடைய இலைகள் எல்லாம் மருந்தாகும். ఆ 12 నెలలు అది అనేక ఆకులన్నీ ఒక మందుగా ఉంటది. அப்ப நல்லா கவனிங்க, గమనించండి. దాన్ని బట్టి உங்களிலிருந்து ஜீவ தண்ணீர்கள் புறப்படுமானால் మీలో నుంచి ఆ జీవ నది బయలుకు పారితే உங்களுக்குள்ள பிதாவாகிய தேவனும் வாசம் செய்வார். మాలో తండ్రి అయిన దేవుడు నివాసం చేస్తాడు. அந்த சிங்காசனத்திலிருந்து ஒரு நதி புறப்பட்டு வரும், ఆ సింహాసనం నుంచి ఒక నది బయలుదేరి వస్తది. பிதாவாகிய தேவன், తండ్రి అయిన దేవుడు, குமாரனாகிய இயேசு கிறிஸ்து, కుమారుడైన యేసు ప్రభుల వారు, கர்த்தருடைய ஆவியானவர் తండ్రి అయిన పరిశుద్ధాత్మ దేవుడు உன்னோடு கூட வாசம் செய்வார், మీతో కూడా నివాసము చేస్తాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. நான் சொல்கிற காரியம் சிலருக்கு புதுசா இருக்கும், నేను చెప్పేటువంటి కార్యం మీకు కొత్తగా ఉండొచ్చు. ఒకవేళ நான் இதை எளிதாய் புரிய வச்சு அடுத்த வசனத்துக்கு போக போகிறேன். నేను దీన్ని బాగా దాన్ని బాగా చెప్పి దాని తర్వాత ఇంకొక వాక్యానికి వెళ్ళబోతున్నాను. ஆதியாகமம் 1ஆம் அதிகாரம் சொல்லுகிறது, ఆది కాండము 1వ అధ్యాయం ఇలా సెలవిస్తున్నది, அவர் ஜீவ சுவாசத்தை களிமண்ல ஊதினாராம். ఆయన యొక్క జీవమైనటువంటి శ్వాసను ఆ మట్టిలో ఊదాడంట. உடனே அவன் ஜீவாத்மானான், వెంటనే ఆయన జీవ ఆత్మను పొందుకున్నాడంట. ஹல்லேலூயா. హల్లెలూయా. அன்னைக்கு ஊதின சுவாசம் ఆ రోజు ఆయన పంపించినటువంటి జీవ ఆత్మ இன்னைக்கு வரைக்கும் நீங்க மூச்சு எடுக்க முடியுது, ఈ రోజు వరకు మనము శ్వాస తీసుకోగలుగుతున్నాం. ஜீவன் இருக்குது, ప్రాణం ఉన్నది. ஹல்லேலூயா. హల్లెలూయా. ஒரு எத்தனை பேர் கோழி முட்டை பார்த்திருக்கீங்க? ఎంతమంది కోడి గుడ్డును చూసిన వారు ఉన్నారు? எல்லாரும் பார்த்திருப்போம்ல, అందరూ చూస్తున్నాం కదా. வெள்ளை கோழி முட்டையில இருந்து வெள்ளை குட்டி வரும். ఆ తెల్ల కోడి గుడ్లో నుంచి తెల్ల కోడి పిల్ల వస్తది. எத்தனை பேருக்கு இந்த பங்கனப்பள்ளி மாம்பழம் பார்த்திருக்கீங்க? ఎంతమంది ఆ బంగినపల్లి మామిడి పండు చూశారు? எல்லாரும் பார்த்திருப்போம்ல. అందరూ చూసుంటాం కదా. பங்கனப்பள்ளி விதை போட்டா பங்கனப்பள்ளி செடி தான் வரும். ఆ బంగనపల్లి విత్తనం వేస్తే బంగనపల్లి చెట్టే వస్తది. ஆமாவா இல்லையா? అవునా కాదా? ஆண்டவர் சொன்னாரு, తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్నాడు, நான் மனுஷனை உருவாக்கும் என்றார். నేను మనుషుల్ని సృష్టించదమన్నారు. ஆதியாகமம் 1:27 தான் சொல்லுகிறது. ఆది కాండం 1:27 మాట సెలవిస్తున్నది, அவர் தேவ சாயலாக நம்மை உருவாக்கினார். ఆయన స్వరూపములో దేవుని యొక్క స్వరూపంలో ఆయన సృష్టించాడు. இன்னைக்கு வரைக்கும் மனுஷனுக்கு 2 கை 2 கால் மட்டும்தான். ఇది వరకు మనుషులకు 2 చేతులు 2 కాళ్ళు మాత్రమే ఉన్నది. ஹல்லேலூயா. హల్లెలూయా. தேவ தூதர்கள் கூட ஆண்டவரை போல இருக்க மாட்டாங்க. దేవుని దూతలు కూడా దేవుని వలె ఉండరు. ஆனா பக்கத்துல நீங்க பக்கத்தை பார்த்து சொல்லுங்க, நீங்க ஆண்டவரை போல இருக்கீங்க. మీరు పక్కన ఉన్న వారు చూసి చెప్పండి, మీరు దేవుని వలె ఉన్నారు. நீங்க தேவ சாயலா இருக்கீங்க. దేవుని స్వరూపంలో ఉన్నారు. ஜீவ ஆத்மா உனக்குள்ள இருக்கு. జీవ ఆత్మ మీలో ఉన్నది. ஹல்லேலூயா. హల్లెలూయా. நீங்க யோசிக்கலாம், అయితే మీరు ఆలోచించవచ్చు, இயேசுவை அறிந்தவர்களும் இப்படிதான் இருக்கிறோம், యేసుని ఎరిగిన తర్వాత కూడా ఇలానే ఉన్నాము, இயேசுவை அறியாதவர்களும் அப்படிதான் இருக்கிறாங்க. యేసుని ఎరగని వారు కూడా అలానే ఉన్నారు. என்ன வித்தியாசம்? ఏమి వ్యత్యాసం
రహస్యం ఏమున్నది? அங்க ஜீவ தண்ணீர் புறப்படாது, உனக்குள்ள இருந்து ஜீவ தண்ணீர் புறப்படும். అక్కడ జీవ నది బయటకు పారదు, అయితే మీలో నుంచే జీవ నది బయటకు పారుతుంది. ஹல்லேலூயா. హల్లెలూయా. ஒருவன் கிறிஸ்துவுக்குள்ள புதிய சிருஷ்டிப்பாய் இருக்கிறார். ఒకడు నూతన సృష్టిగా ఉన్నాడు క్రీస్తులో. பழையவள் யாவும் ஒழிந்து போகும், పాతవన్నీ గతించిపోయినాయి. ஆமென். ఆమేన్. நான் ஒரு சில காரியங்களை என்னுடைய சாட்சியோட இணைந்து பிரசங்கிக்க விரும்புகிறேன். నేను సాక్ష్యంతో కలిపి ప్రసంగం చేయాలని ఆశ కలుగుతున్నాను. நான் சிறு வயதில இருந்து கிறிஸ்தவனாய் இருந்தாலும் నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుడిగా ఉన్నా కూడా இயேசு எங்க பரலோகத்தில் இருக்கிற நினைச்சிட்டு இருந்தேன். యేసయ్య పరలోకంలో ఉన్నాడని అనుకుంటున్నాను. இயேசுக்கு எனக்கு ஒரு நெருங்கின உறவு கிடையாது. నాకు యేసయ్యకు ఒక సంబంధం లేదు, సత్సంబంధం లేదు. எங்க ஊர்ல பெரிய பெரிய கோவில் இருக்கும். మా యొక్క ఊర్లో పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయి. எங்க பாட்டி குறி சொல்றவங்க. మా యొక్క తల్లి, మా యొక్క అవ్వగారు ఏదో ఒక మాటలు చెప్తుండేరు. వారు సోది చెప్పేటువంటి వారు. 200 பேர் உட்கார்ந்து இருப்பாங்க குறி கேட்கறதுக்கு அவங்க கிட்ட. 200 మంది సోది వినడానికి వచ్చి కూర్చొని ఉంటారు. ஒரு 40 அடி கத்தி மரம் இருக்கும். அந்த கத்தி மரத்தை ஏறி இறங்கி ఒక 40 అడుగుల చెట్టు ఉంటే దాన్ని ఎక్కి దిగుతూ ఉంటారు. இந்த கற்பூரத்தை வாயில அப்படி போட்டுக்கிட்டு கொளுத்தி ఆ కర్పూరాన్ని మండించిన తర్వాత నోట్లో వేసుకొని அவங்க குறி சொல்லுவாங்க. అది సోది చెప్తూ ఉంటారు. யார் மேலெல்லாம் கை வைக்கிறாங்களோ ఎవరి మీదంతా చేతులు ఉంచుతారో அவங்களுக்குள்ள தெய்வம் வரும்னு சொல்லுவாங்க. వారి లోపల దేవుడు వస్తారని చెప్తూ ఉంటారు. நான் கிறிஸ்துவனா இருந்த போதிலும் నేను క్రైస్తవుడిగా ఉన్నా కూడా இயேசுவோட பேசுகிற அனுபவம் இல்ல. యేసయ్యతో మాట్లాడే అనుభవం నాకు లేదు. ஆனா ஒரு சந்தேகம் வந்துருச்சு. అయితే నాకు ఒక సందేహం వచ్చింది. இப்ப இந்த அம்மாவுக்குள்ள தெய்வம் இருக்குன்றாங்க, ఇప్పుడు ఈ అమ్మలో దేవుడు ఉందంటున్నారు. அங்க ஒரு అమ్మ கிட்ட தெய்வம் இருக்குன்றாங்க, అక్కడ ఒక అమ్మలో దేవుడు ఉంటుందంటున్నారు. அங்க ஒருத்தர் நல்லா மீச பெருசா வச்சுக்கிட்டு தெய்வம் இருக்குன்றாங்க, అక్కడ ఒక మీసం పెద్దగా పెట్టుకున్నాడు, ఆయనలో దేవుడు ఉందంటున్నారు. அப்ப இது மூணுல எதுதான் தெய்வம்? ఇది ముగ్గురులో ఎవరు దేవుడు? அப்படி ஒரு சந்தேகம் எனக்கு வந்துருச்சு. అలాంటి ఒక సందేహం నాలో కలిగింది. நமக்கு இருக்கிறவர் ஒரே ஒரு இயேசு கிறிஸ்து தான். ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభుల వారు ఒక్కరే. அவர் ஆவியா இருக்கிறார், ఆయన ఆత్మగా ఉంటున్నాడు. அவருடைய ஆவியான நம்மோடு கூட இருக்கிறார். ఆయన ఆత్మగా, మా ఆత్మదేవుడుగా మనతో ఉన్నాడు. அப்பதான் எனக்கு ஒரு உண்மை புரிஞ்சது. నాలో అప్పుడు దాని తర్వాత ఒక నిజమే నాకు తెలిసింది. உலகத்துல எத்தனை தெய்வங்கள் இருந்தாலும், ఈ ప్రపంచంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నా కూడా அதெல்லாம் தனித்தனியா தான் செயல்பட முடியும். వారు ఒక్కరో ప్రత్యేకంగా మాత్రమే పని చేయగలుగుతారు. ஏன்னா அது எல்லாமே தனித்தனி ஆவி. అది ఎందుకంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మలు. அதாவது ஒரே நேரங்கள்ல அமெரிக்காவிலேயோ இந்தியாவிலோ செயல்பட முடியாது. దాని ద్వారా అమెరికాలో, ఇండియాలో ఒక్కసారిగా పని చేయలేదు. అది அங்க எங்குமே எழுதப்படவில்லை. மாம்சமான யாவருக்கும் இயேசு ஒருவர் தான் தெய்வம் எழுதப்பட்டிருக்கிறது. ఎక్కడ రాయబడలేదు. అయితే ఇలా రాయబడింది, సర్వ శరీరులందరికీ దేవుడు యేసు ప్రభుల వారు ఒక్కడే అని. ஹல்லேலூயா. హల్లెలూయా. பூமி எங்கும் அவர் கண்கள் உலாவிக் கொண்டிருக்கிறது. ఆ భూమి అంతా ఆయన నేత్రములు సంచరిస్తున్నాయి. ஐயா ஒரே ஒரு இடத்துல இல்ல, பூமி எங்கும் அவர் கண்கள் இருக்கிறது. అయ్యా ఒకే చోట లేదు, ఆయన ప్రపంచమంతా భూమి అంతా ఆయన వ్యాపించి ఉన్నాయి. ஆங்கிலத்தில் அதுக்கு பேர் omnipotent God. ఆంగ్లంలో ఆయనకు పేరు ఆంగ్లపొటెక్ గాడ్. எல்லா இடங்களிலும் அவர் வாசம் செய்வார். అన్ని ప్రాంతాల్లో ఆయన నివాసం చేస్తున్నాడు. இதை நான் உங்களுக்கு சொல்றது காரணம் என்ன தெரியுமா? నేను మీకు ఇది చెప్పడానికి కారణం ఏం తెలుసా? என்னுடைய 24வது வயது வரைக்கும் இந்த உண்மை எனக்கு தெரியாம போச்சு. 24వ ఏట వరకు నా యొక్క నిజము తెలియదు. ఇది சர்ச்சுக்கு போவேன், సంఘానికి వెళ్తాను, அப்படி சிலுவையை பார்த்துட்டு கும்பிட்டு வந்துருவேன். ఆ సిలువను చూసుకొని మొక్కుకొని వచ్చేస్తాను. அப்புறம் இன்னொரு இடத்துக்கு போவேன், ఇంకొక చోటుకు వెళ్తాను. எங்கேயோ சிலுவை மேல ஒரு சர்ச்சுக்கு மேல இருக்கும், ఎక్కడో చర్చి పైన సిలువ ఉంటది. அதை பார்த்துட்டு அப்படி வணங்கிட்டு போயிருவேன். దాన్ని చూసి దాన్ని మొక్కుకొని మళ్ళీ వెళ్ళిపోతాను. இப்படிதான் இருந்தது என்னுடைய கிறிஸ்துவ வாழ்க்கை. ఇలాగనే నా క్రైస్తవ జీవితం ఉన్నది. ஆனால் என்னுடைய 24வது வயதுல అయితే నాకు 24వ ఏట వచ్చినప్పుడు அநேகரை பார்க்க ஆரம்பிச்சேன். అనేకులను చూడడానికి గమనించాను. பரிசுத்த ஆவின் அபிஷேகத்தை பெற்றுக்கொண்டு, పరిశుద్ధాత్మ అభిషేకం నేను పొందుకొని, இவங்க ஜெபிச்சா பேய் ஓடுது, మీరు ప్రార్థన చేస్తే దురాత్మ పారదోలబడుతుంది, இவங்க ஜெபிச்சா வியாதி சுகமாகுது, మీరు ప్రార్థన చేస్తే వ్యాధి స్వస్థపరచబడుతుంది, இவங்க நாவை திறந்து தீர்க்கதரிசனம் பேசுறாங்க, మీరు నోరు తెరిచి ప్రవచనంగా మాట్లాడుతున్నారు, அது உண்மையிலே நடக்குது, అది నిజంగానే జరుగుతున్నది. இதெல்லாம் பார்த்த உடனே எனக்கு ஆசை வந்துருச்சு. ఇవన్నీ చూడగానే నాకు ఒక ఆశ కలిగింది. பக்கத்தை பார்த்து சொல்லுங்க, ஆசைப்படணும். పక్కన ఉన్న వారిని చూసి చెప్పండి, ఆశపడాలి. அல்லேலூயா. హల్లెలూయా. எத்தனை பேருக்கு பரலோகம் போன ஆசை? ఎంతమంది పరలోకం పోవాలని ఆశగా ఉంటున్నారు? டெய்லி ஆசைப்படுங்க. ప్రతిరోజు మీరు ఆశ కలిగి ఉండండి. ஆண்டவரே நான் பரலோகம் வரணும், ஆண்டவரே యేసయ్య నేను పరలోకానికి రావాలి, இயேசுவை முகமுகமாய் பார்க்கணும், యేసయ్య నేను ముఖాముఖిగా చూడాలి, அந்த தங்க வீதியில் நடக்கணும், ఆ యొక్క బంగారు వీధిలో నడవాలి, ஆண்டவரை புகழ்ந்து ஒரு பாடல் பாடணும், దేవుని హెచ్చించుతూ ఒక పాటలు పాడాలి, ఆరాధించాలి. எவ்வளவு ஆசை அதிகமா இருக்குதோ, ఎంత ఆసక్తి ఉంటుందో அவ்வளவு தரிசனங்களை நீங்கள் பார்க்கலாம். అంతగా దర్శనాన్ని మీరు చూడగలుగుతారు. இயேசு உங்களுக்கு
பிரத்யட்சமா இருப்பார். దేవుడు మీకు ప్రత్యక్షంగా యేసు ప్రభుల వారు కనబడతాడు. நல்லா கவனிங்க. గమనించండి. இது வரைக்கும் இயேசு எனக்கு எங்கேயோ தூரமா இருந்தாரு. ఇది వరకు యేసు ప్రభుల వారు నాకు ఎంతో దూరంగా ఉన్నారు. ஆனா திடீர்னு ஒரு ஆசை வந்துருச்சு பாருங்க. అయితే వెంటనే నాకు ఒక ఆశ కలిగింది. அந்த ஆசையோட கேட்ட ஆண்டவர் எனக்கு அபிஷேகம் வேணும். ఆ ఆశతో నేను అడిగాను, నాకు ఒక అభిషేకం కావాలి. ஆண்டவர் எனக்கு உம்முடைய வல்லமையின் வரங்கள் வேணும். యేసే నీ యొక్క శక్తి కలిగినటువంటి వరములు నాకు కావాలి. இது கேட்ட ஆசை வந்துருச்சு ரொம்ப. ఇది అడిగిన వెంటనే నాకు ఆశ కలిగింది. దీని మీద 3 நாள் ஃபாஸ்டிங் போட ஆரம்பிச்சேன். 3 దినములు నేను ఉపవాసం ఉండడానికి ఆరంభించాను. முதல் நாள் போச்சு, ரெண்டாவது நாள் போச்சு. ఒక దినం అయింది, రెండో దినం అయిపోయింది. 1/2 டம்ளர் 3/4 டம்ளர் வெறும் ஜூஸ், அவ்வளவுதான். ஒரு நாளைக்கு ஒரு ஜூஸ். ఒక సగం టంబ్లర్ లేకుండా 3/4 టంబ్లర్ జ్యూస్ తాగేవాడిని. இப்ப 3வது வந்துருச்சு. ఇప్పుడు 3 దినములు అయింది. அந்த 3வது நாள் ராத்திரி 12 மணி ஆக போகுது. ఆ 3వ దినం రాత్రి 12 గంటలు గతించిపోబోతున్నది. இது போல கூடி ஆராதிக்கறாங்க. ఇలాగ కూడుకొని అందరూ ఆరాధిస్తూ ఉన్నారు. எல்லாரும் அபிஷேகத்தை நிரம்பறாங்க. అందరూ అభిషేకంతో నింపబడుతున్నారు. என் இதயத்திலிருந்து ஒரு ஆசை பொங்கி எழுந்து வருகிறது. నా హృదయంలో నుంచి ఒక ఆశ పొంగు పొర్లుకొని వస్తుంది. ஆண்டவரே என்னை இன்னைக்கு அபிஷேகிக்கணும். దేవా నన్ను ఈ రోజు మీరు అభిషేకించాలి. இல்லனா ఇది లేకుంటే அப்படி சொல்ல ஆரம்பிச்சேன் பாருங்க. చెప్పడానికి నేను ప్రారంభించాను. ஒரு 10,000 வோல்டேஜ் மேல பாஞ்சத போல ஒரு வல்லமை இறங்கினது. దాదాపు ఒక 10,000 వోల్టేజ్ కరెంట్ నా మీదకి వచ్చినట్టు అనిపించింది. ஐயா என் கண்களை திறக்க முடியல. నా కళ్ళు నేను తెరవలేని పరిస్థితి. என் கைகள் மேல எல்லாம் ஒரு வல்லமை பாய்கிறது. ఆ చేతులంతా ఒక శక్తి దిగుతూ ఉన్నది. என் உடம்பெல்லாம் உழுதற ஆரம்பிச்சிருச்சு. శరీరం అంతా వణకడానికి ప్రారంభించింది. கிட்டத்தட்ட 1 மணி நேரம் யாரையும் சுத்தி பார்க்க முடியல. ఒక గంట సేపు చుట్టుపక్కల ఉన్న వారిని ఎవరిని చూడలేకపోయాను. కష్టపட்டு కన్ను తెరందా, కష్టపడిన కళ్ళు తెరిస్తే எல்லாம் பச்சையும் மஞ்சளா தெரியுது. అన్ని పచ్చిగాను పసుపుగాను కనబడుతోంది. மனுஷனை பார்க்கவே முடியல. మనుషులను చూడలేకపోయాను. இப்ப அந்த 3வது நாள் அபிஷேகத்தை பெற்றுக்கொண்டு ఆ 3వ దినం నేను అభిషేకాన్ని పొందుకొని யாரையும் பார்க்கல, நேரா வீட்டுக்கு போயிட்டேன். ఎవరిని చూడకుండా నేను ఇంటికి వెళ్ళిపోయాను. 3 நாள் என் வீட்டு அறையை விட்டு வெளியே வரல. నేను 3 దినములు మా ఇంటి గదిలో నుంచి బయటకు రాలేదు. என் வீட்டுக்குள்ளேயே நல்ல ஜெபிப்பேன். నా ఇంటి లోపల నేను బాగా చక్కగా ప్రార్థన చేసేవాడిని. பல மணி நேரம் அந்நிய பாஷை பேசுவேன். అనేక గంటలు అన్ని భాషల్లో మాట్లాడేవాడిని. யாருமே இல்லாத நேரத்துல கிச்சன் வந்துட்டு தண்ணி குடிச்சு போயிடுவேன். ఎవరు లేనటువంటి సందర్భంలో కిచెన్ కి వచ్చి నీళ్లు తాగి మళ్ళీ వెళ్ళిపోయేవాడిని. இப்படி 3 நாள் கடந்து போனது. ఇలాగన 3 దినములు గతించిపోయినాయి. 3வது நாள் ஒரு 7:30 மணி இருக்கும். 3వ దినమున 7:30 గంటలకు எங்க வீட்டுல குடும்ப ஜெபம் நடக்க మా ஆரம்பிக்குது. కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతుంది మా ఇంట్లో. அப்படி ஏஞ்சி வெளியே வந்தேன். అప్పుడు నేను బయటకు వచ్చాను. அந்த நேரம் பார்த்து பக்கத்து வீட்டு அக்கா வந்தாங்க. ఆ సమయంలో పక్కన ఉన్న ఇంటి అక్కగారు వచ్చారు. என்ன பார்த்த உடனே அப்படி பின்னாடி போக ஆரம்பிச்சாங்க. నన్ను చూడగానే బయట వెనకాల వెళ్ళిపోయారు. அதுக்குள்ள இருந்து ஒரு அசுத்தாவி ஆட ஆரம்பிக்குது. ఆమె నుంచి ఒక దురాత్మ ఆడుతూ ఉన్నది. என் கிட்ட வராது, என் உடம்பெல்லாம் எரிதுன்னு சொல்லுது. నా దగ్గరకు రావద్దు, నా ఒళ్ళంతా మండిపోతుంది అని చెప్తుంది ఆమె. அன்னைக்கு அவர் அந்த அம்மா விடுவிச்சாரு. அவங்களை விடுவிச்சாரு. ఆ రోజు దేవుడు ఆమెను విడిపించాడు. ஹல்லேலூயா, హల్లెలూయా. இப்ப நல்லா கவனிக்கணும். గమనించండి. ஒரு மனுஷனுக்குள்ள கர்த்தருடைய ஆவியானவர் வரும்போது, ఒక మనుషుల్లో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేటప్పుడు அவன் புதுபலன் அடைகிறான். ఆయన నూతన బలమును పొందుకుంటాడు. அவனுடைய கண்கள், செவிகள், கைகள் எல்லாம் மாறுகிறது. ఆయన యొక్క చేతులు, ఆయన కళ్ళు, ఆయన యొక్క చెవులు మొత్తం మార్చబడుతుంది. இப்ப அந்த சகோதரி தொடக்கூட தொடல. ఇప్పుడు ఆ సహోదరి నేను తాకకుండా తాకలేదు. அவங்க அங்க நிக்கும் போதே இங்க இருக்கிறேன். ఆమె అక్కడ నిలబడేటప్పుడు నేను ఇక్కడ ఉంటున్నాను. அந்த అమ్మ மேல என்ன பாஞ்சது? அசுத்தாவி வெளியே போச்சு. ఆమె నుంచి ఆమె మీదకి ఏం వచ్చింది? పరిశుద్ధాత్మ, అపవిత్రాత్మ బయటకు వెళ్ళిపోయింది. பக்கத்து பாசுங்க ஜீவ தண்ணீர். పక్కన ఉన్న వారిని చూసి చెప్పండి, జీవ జలము. உனக்குள்ள இருந்து ஜீவ தண்ணீர் வரும்போது, నీలో నుంచి జీవ జలము బయటకు వచ్చేటప్పుడు அழுக்கு அசுத்தாவில அடிச்சுக்கிட்டு போகும். ఆ సందర్భంలో దురాత్మలన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాయి. ஹல்லேலூயா, హల్లెలూయా. இரண்டாவது ஒரு காரியம் சொல்ல விரும்புகிறேன். రెండవది ఒక కార్యం చెప్పాలని ఆశ కలుగుతున్నాను. யோவான் 5ஆம் அதிகாரம் வாசித்து பார்த்தா, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం ఒకసారి మనం அங்க చదువుకుందాం. பெதஸ்தா எனப்பட்ட ஒரு கொலை இருந்துச்சு. అక్కడ బెతస్దా అనబడేటువంటి ఒక కోనేరు ఉన్నది. அந்த இடத்துக்கு இயேசு கடந்து போனார். ఆ ప్రాంతానికి యేసు ప్రభుల వారు విచ్చేశారు. அங்க 38 வருஷமா வியாதியா இருக்கிற ஒரு மனுஷன் காணப்பட்டார். అక్కడ దాదాపు 38 సంవత్సరాలు వ్యాధితో బాధపడుతున్న ఒక మనుషుడు ఉన్నాడు. அவர்கிட்ட போய் கேட்டாரு, சுகமாக விரும்புகிறாய்ன்னு கேட்டார். ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, నువ్వు స్వస్థపరచబడ కోరుచున్నావా అని అడిగారు. அதற்கு அவன் சொன்னான், దాన్ని బట్టి ఆయన అన్నాడు, அந்த குளத்துல என்ன இறக்கி விட யாருமே இல்ல. ఆ కోనేరులోనికి దింపడానికి నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు అన్నాడు. இவர் கேட்டது சுகமடைய விரும்புகிறான்னு கேட்டாரு. ఆయన అడిగింది నువ్వు స్వస్థపరచబడ కోరుచున్నావా. அவன் சொல்றான், காரணம் சொல்றான். ఆయన చెప్తున్నాడు, ఒక కారణాన్ని చెప్తున్నాడు, సాకులు. அவன் சொன்ன ஒரு விஷயம், ఆయన చెప్పినటువంటి ఒక విషయం ఏమిటి? அந்த பெதஸ்தா குளத்தை ஒரு தேவதூதன் இறங்கி வருவான். ఆ పెద్ద కోనేటికి ఒక దేవదూత దిగి వస్తాడు. அவன் குளத்தை கலக்கினுட்டு ఆ యొక్క గుంటను ఆయన కలిపినప్పుడు யார் முதல்ல போய் குளத்துல இறங்குறாங்களோ, ఎవరు
మొట్టమొదటిగా గుంటలోనికి దిగుతారు కోనేరులో, எப்படியாப்பட்ட வியாதி சுகமாயிரும். ఎలాంటి వ్యాధి అయినా స్వస్థపరచబడుతుంది. இவன் 38 வருஷமா இருக்கிறான், ఇతడు 30 సంవత్సరాలుగా ఉంటున్నాడు, வியாதி சுகமே ஆகல. వ్యాధి స్వస్థపరచబడలేదు. ஏன் காரணம் சொல்றான்? కారణం ఏం చెప్తున్నాడు ఇక్కడ? யாரும் எனக்கு ஹெல்ப் பண்ணல, ఎవరు నాకు సహాయం చేయలేదు. நல்லா கவனிச்சுக்கோங்க. గమనించి చూడండి. இவனுக்கு யார தெரியுது? தூதனை தெரிகிறது. ఈయనకి ఎవరు తెలుసు? ఆ దూత మాత్రమే తెలుసు. தூதனை படைச்ச ஆண்டவர் இயேசு நிற்கிறார், இவரை தெரியவில்லை. దూతను సృష్టించినటువంటి యేసు ప్రభువులో నిలబడుతున్నాడని గ్రహించలేకపోయాడు. ஹalleluya, హల్లెలూయా. நல்லா கவனிச்சுக்கோங்க. బాగా గమనించి చూడండి. இன்னைக்கு உங்களுக்கு பக்கத்துல இருக்கிறவங்க தெரியல, ఈ రోజు మీరు పక్కన ఉన్న వారిని మీరు గమనించి చూడొచ్చు. ஊழியக்கார தெரியல, ఒకవేళ సేవకుడు మీరు మీకు ఎరిగి ఉండొచ్చు. మీరు எங்களையும் அபிஷேகத்தை தேவனுடைய குமாரன் இருக்கிறார், మమ్మల్ని అభిషేకించిన దేవుని కుమారుడైన యేసు ప్రభువారు, அவருக்கு உங்களுக்கு ஒரு பர்సనல் ரிலேஷன்ஷிప్ இருக்கணும். ఆయనకి మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బంధుత్వం కలిగి ఉండాలి. தூதன் செய்ய முடியாததை இயேசு இன்னைக்கு உங்களுக்கு செய்ய விரும்புகிறார். దూత చేయలేనటువంటి పనిని యేసు ప్రభుల వారు నీకు ఈ రోజు చేయబోతున్నాడు. எத்தனையோ வருஷமா உங்களுக்கு பிசாசின் போராட்டம் இருக்கலாம், అనేక సంవత్సరాలు మీరు దురాత్మతో బంధింపబడి ఉండొచ్చు, கடன் பிரச்சனை இருக்கலாம், అప్పుల సమస్యతో ఉండవచ్చు, ஐயா வியாதியின் படுக்கை இருக்கலாம். వ్యాధి అయినటువంటి ఉండొచ్చు. நீங்க விசுவாசிப்பீர்களானால் ఒకవేళ మీరు విశ్వసించినట్లయితే இன்னைக்கு విడుదల உண்டு. ఈ రోజు ఒక విడుదల ఉన్నది. இன்னைக்கு ஆண்டவர் அற்புதம் செய்ய ఈ రోజు போகிறார். దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. அவர் பர்சனலா வந்து உங்களை தொட போகிறார். ఆయన మీరు ప్రత్యేకంగా మిమ్మల్ని తాకబోతున్నాడు. விசுவாசிக்கிறவங்க கைகளை உயர்த்தி ஆமென் சொல்லுங்களேன். విశ్వసించి వారి చేతులెత్తి ఆమేన్ చెప్దామా? ஹalleluya. హల్లెలూయా. மூன்றாவது காரியமாக మూడవది కార్యముగా ஆண்டவர் இயேசு செய்ததான அடுத்த ஒரு விஷயம், ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళు చేసినటువంటి ఇంకొక విషయం ఇక్కడ ఉన్నది. அவர் லாசருடைய கல்லறைக்கு கடந்து போய் ఆయన లాజరు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి லாசருவே எழுந்து வா என்று சொன்னார். లాజరు బయటకు రమ్మని బిగ్గరగా ఆయన చెప్పాడు. 3 நாள் ஆகிட்டு 4வது நாள் இயேசு வந்திருக்கிறார். 3 దినములైంది, 4వ దినమున యేసు ప్రభుల వారు వచ్చి ఉన్నారు. இப்ப நல்லா கவனிக்கணும், ఇక్కడ బాగా మీరు గమనించాలి. பக்கத்துல பாருங்களேன், పక్కన ఉన్న వారిని చూడండి. காது நல்லா இருக்குதா பாருங்க, చెవు బాగుంది చూడండి. நல்லா இருக்குல்ல, బాగుంది కదా? ரைட். 3 நாள் மரிச்சு போய் 3 நாள் ஆச்சு, காது நல்லா இருக்குமா? మరణించినటువంటి 3 దినములైనటువంటి వాడికి ఆ చెవు బాగుంటుందా? நல்லா இருக்காதுல்ல? బాగుండదు కదా? இப்ப 4வது நாள் இயேசு வந்திருக்கிறாரு. 4వ దినమున యేసు ప్రభుల వారు వచ్చినారు. இப்ப காதை உங்க ரூம் கதை சாத்திக்கிட்டு வெளியே கூப்பிட்டா கேட்காது. ఒకవేళ ఆ యొక్క తలుపు గదిలో మూసుకొని పిలిస్తే బయట ఉండే వాళ్ళు వినబడదు. இப்ப கல்லறை மூடப்பட்டிருக்கிறது, సమాధి మూయబడి ఉన్నది. லாசரு உள்ள செத்து போன பிணமா தான் இருக்கிறான். లాజరు మరణించి చనిపోయినటువంటి ఆ భౌతికాయంగా ఉంటున్నాడు. 4 நாள் ஆயிற்று, காது கேட்க வாய்ப்பே கிடையாது. 4 దినములైంది, చెవి వినబడడానికి అవకాశమే లేదు. ஆனால் இயேசு லாசருவே என்று அழுதி கதறி கூப்பிட்டார். అయితే యేసు ప్రభుల వారు విలపిస్తూ ఏడుస్తూ లాజరు అని పిలుస్తున్నాడు. எங்கேயோ இருக்கிற லாசருடைய ஆத்துமாவுக்கு இயேசுனுடைய சத்தம் கேட்டது. ఎక్కడో ఉన్నటువంటి లాజరు యొక్క ఆత్మకు యేసు ప్రభుల వారి యొక్క శబ్దం వినబడింది. அந்த ஆத்துமா வேகமாய் வந்து லாசரு உடம்புக்குள்ள புகுந்தது. వెంటనే వేగంగా వచ్చి ఆత్మ లాజరు యొక్క శరీరంలోనికి దూరుకున్నది. அந்த சரீரம் எந்திரிச்சு நடந்து வந்தது. ఆ శరీరం లేచి నడిచి వచ్చింది. ஐயா, இதுவரைக்கும் அழுகி போன சரீரத்துல ఇంతవరకు ఆ యొక్క శరీరం కుళ్ళిపోయినటువంటిది ஒரே செகண்ட்ல ఒకే ఒక సెకండ్ లో எல்லாம் ஹீல் ஆயிடுச்சு. అన్ని స్వస్థపరచబడింది. ஐயா, காது கை எல்லாம் அழுகி போயிருந்தது. ఆ చెయ్యి ఆ యొక్క చెవు అన్ని బాగా కుళ్ళిపోయినట్టు పరిస్థితి, எல்லாம் பர்ஃபெக்ட்டா ஹீல் ஆயிருச்சு. అన్ని చక్కగా స్వస్థపరచబడింది. நல்லா கவனிங்க. బాగా గమనించి చూడండి. இப்ப இயேசு ఇప్పుడు యేసు ప్రభుల వారు யாரையும் போய் தொடல, ఎవరిని వెళ్ళి ఆయన తాకలేదు, யாரையும் போயிட்டு வஸ்திரத்தையும் பிடிக்கல. ఎవరి యొక్క వస్త్రాన్ని ఆయన పట్టుకోలేదు. இயேசு சொன்னார், நடந்தது. యేసు ప్రభువులు చెప్పారు, అది జరిగింది. ஹல்லேலூயா. హల్లెలూయా. நான் இன்னொரு అద్భుతం சொல்லிட்டு నేను ఒక అద్భుతాన్ని చెప్పి இதுக்கு உண்டானதான கனெக்டிவிட்டி சொல்ல போகிறேன். దీనికి ఉన్నటువంటి ఆ యొక్క లింక్ గురించి నేను చెప్పబోతున్నాను. இப்ப இயேசு கிறிஸ்து சொல்றாரு, యేసు ప్రభుల వారు ఇక్కడ సెలవిస్తున్నాడు. ஒரு కురుడனுக்கு அழைத்து ఆ ఒక గుడ్డివాడిని పిలిచి ஒரு சேரை உண்டாக்கி, ఒక బురద చేసి, அது உமிழ்நீரினால ஒரு சேரை உண்டாக்கி, ఆ ఉమ్మి వేసినటువంటి దానితో ఒక బురద చూసి அவன் கண்கள்ல பூசி, ఆ కళ్ళులో ఆయన తడిపి దాన్ని போய் சீலோவாம் குளத்தை கழுவுனார். శిలోం అనేటువంటి కోనేట్లో కడుగమన్నాడు. இப்ப நல்லா கவனிக்கணும், బాగా గమనించాలి మీరు. இவனும் கழுவுனா பார்வை வந்துருச்சு. ఈయన కడిగాడు, ఆ దృష్టి పొందుకున్నాడు. ఇప్పుడు மரித்து போன லாசருக்கு ஒரே வார்த்தை தான், మరణించినటువంటి లాజరుకి ఒకే ఒక మాట మాత్రమే, உயிரே வந்துருச்சு, ప్రాణమే తిరిగి వచ్చింది. அப்படி பார்க்கும்போது అలా మనం చూసేటప్పుడు கண்ணு தெரியாதவனுக்கு కళ్ళు కనబడిన వారికి இவர் சும்மா ஊதி இருந்தா கூட கண்டு வந்துட்டு, ఆయన ఊది ఉంటే కూడా కళ్ళు తెలిసి ఉంటాయి. ஆனா எங்க அனுப்புறாரு? ఆయన ఎక్కడికి తీసుకొని ఎక్కడ தண்ணீர்ல கழுவும்படியாக அனுப்புகிறார். ఆ యొక్క కన్నును కడుక్కోమని ఆయన పంపిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. அப்ப இயேசு அற்புதம் செய்யணும் சொன்னா, యేసు ప్రభుల వారు అద్భుతం చేయాలనుకుంటే ஒரு சில நேரங்கள்ல வார்த்தை அனுப்புவார், కొన్ని సందర్భాల్లో
వాక్యమును పంపిస్తాడు. ஒரு சில நேரங்களில் தண்ணீரை அனுப்புவார். కొన్ని సందర్భాల్లో నీటిని పంపిస్తాడు. ஒரு சில நேரங்களில் வஸ்திரத்தை பயன்படுத்துவார். కొన్ని సందర్భాల్లో వస్త్రములను ఉపయోగిస్తాడు. ஒரு சில நேரங்களில் కొన్ని సందర్భాల్లో இயேசு நின்னாலே அற்புதம் நடந்துரும். యేసు ప్రభువు నిలబడితేనే అద్భుతాలు జరుగుతాయి. ஹல்லேலூயா. హల్లెలూయా. இப்ப நல்லா கவனிச்சுக்கணும். బాగా గమనించండి. இந்த இயேசு கிறிஸ்து இப்ப எங்க வாசம் செய்றாருன்னா, యేసు ప్రభుల వారు ఎక్కడ నివాసం చేస్తున్నారంటే எத்தனை பேர் பரலோகத்தை நினைக்கிறீங்க? ఎంతమంది పరలోకమని అనుకుంటున్నారు మీరు? யாரா கை தூக்குங்களேன். ఎవరన్నా చేతులు ఎత్తండి. ఒకవేళ యేసు ప్రభు నివాసం పరలోకంలో ఉందనుకుంటే உங்களுக்குள்ள வாசம் செய்றாரா? ఆయన మీలో నివాసం చేస్తున్నాడా? விசுவாசிக்கிறீங்களா? విశ్వసిస్తున్నారా? அல்லேலூயா. హల్లెలూయా. இப்ப உங்களுக்குள்ள வாசம் செய்றார் விசுவாசிக்கிறீங்கல்ல? మీలో నివాసం చేస్తున్నాడని మీరు విశ్వసిస్తున్నారు కదా? எத்தனை பேர் வீட்டுல தண்ணீர் இருக்குது? ఎంతమంది ఇంట్లో నీళ్లు ఉంటున్నది? கொஞ்சம் கையால எடுத்து கொடுங்களேன். இப்போ ఒకవేళ చేతులు ఇచ్చి తీసి ఇవ్వండి. வீட்டுக்கு போனாதான், ఇంటికి వెళ్తేనే, போனாலும் எடுக்க முடியாது. ఇంటికి వెళ్తేనే మనం తీయగలుగుతాం. ஒரு பாத்திரத்தை எடுத்து நீ போட்டாதான் தண்ணி வரும். ఒక పాత్ర తీసుకొని తద్వారా నీరు తీసుకోగలుగుతారు. இன்னைக்கு எல்லாரும் சொல்றோம் இயேசு எனக்குள்ள இருக்கிறார். ఇప్పుడు మనం అందరం అంటున్నాం యేసు ప్రభుల వారు నాలో ఉంటున్నాడు. உங்க வீட்டுல தண்ணீர் இருக்கிறது உண்மைதான். మా ఇంట్లో నీళ్లు ఉన్నది నిజమే. இப்ப கொடுக்க சொன்னா கொடுக்க முடியல. ఇప్పుడు ఇమ్మంటే ఇవ్వలేని పరిస్థితి. அதே போலதான் అదేలాగనే சில காரியங்கள் செய்யாதனால కొన్ని కార్యములు మనం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు உங்களுக்குள்ள இருந்து ஜீவ தண்ணீர் புறப்பட முடியல. మీలో నుంచి ఆ జీవ నదులు బయటకు పారలేదు. ஐயா இன்னைக்கு நாங்க ஜெபிச்சா மட்டும் ஆண்டவர் அற்புதாடிகள் செய்ய மாட்டார். நீங்க ஜெபிச்சாலும் செய்வாரு. మేము చేస్తే మాత్రం అద్భుతాలు చేయడు దేవుడు. మీరు ప్రార్థన చేస్తే చేస్తాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. 2015 ஆண்டு இங்க இருக்கிறதான 2015 సంవత్సరంలో பிச்சாட்டூர் பகுதிக்கு ஊழியத்துக்கு போயிருந்தோம். పిచ్చటూరు ప్రాంతాన్ని నేను పరిచయ నిమిత్తమై వెళ్ళి ఉన్నాను. அன்றைக்கு ஜனவரி மாதம் 16ஆம் தேதி காலை வேளை 7 மணிக்கு இருக்கும். జనవరి నెల 16వ తేదీ ఉదయం 4 గంటలు ఉంటది. அந்த காலை வேளையில ஒரு தரிசனத்தை பார்த்து ஊழியத்துக்கு புறப்பட்டு போனேன். ఉదయం దిన ఒక దర్శనాన్ని చూచి నేను పరిచర్యకు వెళ్ళాను. அந்த தரிசனத்தின்படி ஆண்டவர் இன்னைக்கு அற்புதம் செய்ய போகிற பெரிய விசுவாசம் இருக்குது. ఆ యొక్క దర్శనం ప్రకారంగా యేసు ప్రభువు వారు ఈ రోజు గొప్ప అద్భుతం చేయబోతున్నాడని ఒక విశ్వాసం నాలో. அதனால நான் யாருக்கிட்ட நிறைய பேசிக்கவே இல்லை. నేను ఎవరి దగ్గర ఎక్కువ మాట్లాడలేదు. ఆ సందర్భంలో ஒரு கிராமத்துக்கு போயிட்டு பிரசங்கித்துக் கொண்டே இருக்கிறாங்க. గ్రామంలో వెళ్ళి నేను ప్రసంగం చేస్తూ ఉన్నాను. அநேக ஜனங்கள் வந்து சூழ்ந்து கொண்டார்கள். అనేక మంది నన్ను చుట్టుకున్నారు. நாங்க ஜெபிக்க ஜெபிக்க அநேக அசுத்தாவிகள் கீழே விழுந்து ஓடுது. నేను ప్రార్థన చేసిన కొద్ది అపవిత్రాత్మలు కిందకి పడి దొర్లుతున్నాయి. ஒரு மனுஷன் மட்டும் ஒரு பெரிய வாக்கரை வச்சுக்கிட்டு ஸ்லோவா நடந்து வராரு. ఒక పెద్ద వ్యక్తి మాత్రం ఒక వాకర్ పెట్టుకుని నడిచి వస్తున్నాడు మెల్లగా. அவரால் ஒரு அடி எடுத்து வைக்க முடியாது. ఆయన వల్ల ఒక అడుగు కూడా బాగా వేయలేని పరిస్థితి. ஒரு அடி எடுத்து வைக்கிற 5 நிமிஷம் ஆகும். ఒక అడుగు పెట్టాలంటే 5 నిమిషాలు అవుతున్నది. இப்ப என் பக்கத்துல நின்னுட்டு இருக்கிறாரு. அங்க నా పక్కన నిలబడుతున్నటువంటి వారు என்ன பார்த்து ஐகாரு அப்படினாரு. నన్ను చూసి అయ్యగారు అని చెప్పారు. நான் சொன்ன கொஞ்சம் வெயிட் பண்ணுங்க வரேன். కొంచెంసేపు వెయిట్ చేయండి నేను వస్తానన్నారు. அநேக அசுத்தாவிகள் கீழே விழுந்து பெறறது. అనేక అపవిత్రాత్మలు కింద పడి దొర్లుతున్నాయి. இப்ப మறுபடியும் கூப்பிட்டாரு. మరలా నన్ను పిలిచాడు. மறுபடியும் அவர் பார்த்து 1 நிமிஷம் ஐயான்னு சொன்னேன். నేను మళ్ళీ ఆయన చూసి 1 నిమిషం అని చెప్పాను. திருப்பி ஒரு 5 நிமிஷம் ஆயிருச்சு. మళ్ళీ ఒక 5 నిమిషాలు అయింది. மூன்றாவது தடவை திரும்பி பார்த்தோம் பாருங்க. మూడవ తరగతి తిరిగి చూశాను చూడండి. அவர் காணோம். ఆయన అక్కడ కనపడలేదు. எனக்கு మనసు ரொம்ப வேதனை ஆயிருச்சு. నాకు మనసులో చాలా బాధ కలిగింది. ஐயோ இன்னைக்கு அவர் ஜெபிக்காம போயிட்டுமே. అయ్యో ఈ రోజు ఆయన నేను ప్రార్థన చేయలేకుండా వెళ్ళిపోయానే. இந்த கூட்டத்துல இருந்து ஒரு கல்லு மேல ஏறி நின்னு எட்டி பார்க்க ஆரம்பிச்சேன். అయ్యో గుంపులో నుంచి ఒక బండ మీద ఎక్కి నేను నిలబడ్డా చూడడానికి నిలబడ్డాను. பார்த்து அந்த வாக்கரை தூக்கி தோல்ல போட்டுக்கிட்டு ఆయన చూస్తే ఆ వాకర్ நடந்து போய் நிற்கிறார் ஆளு. ఆ వాకర్ పైన వేసుకొని చక్కగా నడిచిపోతున్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. நடந்த காரியம் జరిగినటువంటి సంఘటన అది. ஐயா அவருக்கு ஜெபிக்க கூட இல்ல. అయ్యా ఆయనకి నేను ప్రార్థన కూడా చేయలేదు. ஜீவ தண்ணீர் ஊற்றும் போது ఆ జీవ నదులు బయటకు పారేది ఎప్పుడు விசுவாசம் இருந்தா போதும். విశ్వాసం ఉంటే చాలు. உன்கிட்ட ஓடி வரும். మీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు. சுகம் உண்டாகும். స్వస్థత కలుగుతాది. விடுதலை உண்டாகும். విడుదల కలుగుతాది. அற்புதம் நடக்கும். అద్భుతాలు జరుగుతాయి. ஹல்லேலூயா. హల్లెలూయా. எங்கேயோ இருக்கிற மரித்து போய் இருக்கக்கூடிய ஒரு மகளை எழுப்ப ஆண்டவர் புறப்பட்டார். ఎక్కడో మరణించినటువంటి ఆ యొక్క కుమార్తెను లేవడానికి దేవుడు బయలుదేరాడు. போற வழியில వెళ్ళేటువంటి ఆ మార్గంలో 12 வருஷமா வியாதியா இருக்கிற ஒரு சகோதரி இருந்தாங்க. 12 సంవత్సరముల వ్యాధితో ఉన్నటువంటి ఒక సహోదరి ఉన్నారు. இயேசுவ போயிட்டு எதுவுமே செய்யல, ஜெபிக்கல. యేసు ప్రభు వారు వెళ్ళి ఏం ప్రార్థన కూడా చేయలేదు. అక్కడ ரொம்ப பெரிய கூட்டமா இருந்தபடினால గుంపు సమూహం వారు ఉన్నారు కనుక இயேசுவின் வஸ்திரத்தையாகிலும் தொடலான்னு போனாங்க பாருங்க. యేసయ్య వస్త్రం యొక్క చెంగును తాకితే చాలని వెళ్ళింది ఆమె. தொட்டாங்க, అద్భుతం நடந்துருச்சு. తాకింది, వెంటనే అద్భుతం அவர் జరిగింది. கேட்ட இடத்துல ஒரு వల్లமை புறப்பட்டது. ఆయన చెప్తున్నాడు నాలో నుంచి ఒక ప్రభావం బయలుదేరింది. ஹல்லேலூயா. హల్లెలూయా. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து ప్రభు అయిన యేసు
యేసుక్రీస్తుల వారు அவருடைய வார்த்தை நேற்றும் இன்றும் என்றும் மாறாதது. ఆయన యొక్క మాటలు నిన్న నేడు నిరంతరం ఎన్నటికి మారినటువంటి ఒక మాటలు. அவர் சொல்கிறார், எழுதியிருக்கிறபடியே ఆయన ఇలా చెప్తున్నాడు, రాయబడిన ప్రకారముగా என்னை విశ్వాసిக்கிறவன் ఎవనో నన్ను విశ్వసించు వారెవరో அவனுடைய உள்ளத்திலிருந்து ஜீவ தண்ணீர்கள் உள்ள நதி புறப்படும் என்றார். ఆయన కడుపులో నుంచి జీవ జలపు నదులు పారునని చెప్తున్నాడు. அம்மா அன்னைக்கு ஒரு நாள் மட்டுமே అయ్యా అమ్మ ఒక దినము రోజు కాదు, அந்த ஐயா மாத்திரம் கிடையாது, ఆ అయ్యగారు మాత్రమే కాదు, அங்கிருந்து ஒரு 2 கிலோமீட்டர் போனோம். దాని తర్వాత 2 కిలోమీటర్ మళ్ళా వెళ్ళాము. ஒரு அம்மா ஒரு குச்சி வச்சுக்கிட்டு நடந்து போனாங்க. ఒక తల్లి గారు ఒక కర్ర పెట్టుకుని నడుస్తూ ఉన్నారు. இப்படி நடந்து போனாங்க. అలా నడుస్తూ ఉన్నారు. இப்ப நடந்துகிட்டே இருக்கிற அம்மா கிட்ட போயிட்டு ఇలా నడుస్తున్నటువంటి అమ్మ దగ్గరికి వెళ్ళి, அம்மா வாமா டான்ஸ் ஆடலான்னு சொன்னேன். రండి మన డాన్స్ వేద్దామని చెప్పి పిలిచాను. அப்படி முறைச்சிட்டே பார்த்தாங்க. ఆమె కొద్ది కోపంతో చూస్తూ అలా చూసింది. அந்த குச்சி தூக்கி கீழே போட்டுட்டேன். ఆ కర్రను తీసి బయట పారేసాను. அப்படி காலை தூக்க சொன்னேன். ఆ కాలు పైకి ఎత్తమన్నాను. 2 காலை தூக்குனாங்க. 2 కాలు పైకి ఎత్తారు. அப்புறம் 2 ஸ்டெப் டான்ஸ் ஆட்டாங்க. దాని తర్వాత 2 స్టెప్ డాన్సులు వేశారు. அப்படி நடந்து நான் போயிட்டேன். అలా నడిచి నేను వెళ్ళిపోయాను. அந்த అమ్మ கொம்பு தூக்கி போட்டுட்டு ఆ అమ్మగారు కర్ర అటు వేసేసి அந்த தெருவுல அப்படியும் இப்படியும் ஓடுனாங்க. ఆ యొక్క వీధిలో ఇటు అటు ఇటు పరిగెత్తారు. அந்த ஒரு நாள் நடந்த 2வது அற்புதం அது. ఆ ఒక్క దినంలో జరిగినటువంటి 2వ అద్భుతం అది. அங்கிருந்து 3வது இந்த பக்கமா அந்த மங்கலம் பகுதி போற ரூட்ல ஒரு கிராமம். అదే విధంగా ఆ రోజు ఒక మంగళం వెళ్ళేటువంటి ఆ ప్రాంతానికి మేము వెళ్ళాము. ఆ రూట్ లో கிராமத்துடைய பேர் நின்றை. ఆ యొక్క గ్రామం పేరు నిండ్రా. அந்த இடங்கள்ல இன்னொரு தாயார். ఆ యొక్క ప్రాంతంలో ఇంకొక తల్లి గారు. அந்த అమ్మ நடக்க முடியாது. ఆమె కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నాయి. அந்த అమ్మ வீட்டுக்கு ஜெபிக்க கடந்து போனேன். వాళ్ళ ఇంటికి నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాము. அந்த வீடு ஒரு கூரை வீடு இவ்வளவு ஹைட் தான் இருக்கும். ఆ ఇల్లు పూరి ఇల్లు ఇంత 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 ఎత్తే ఉంటది. కరెంటే இல்ல. ఆ విద్యుత్తు లేదు. உள்ள போன தமால் திமல் சத்தம் கேக்குது. లోపలికి వెళ్తే దబదబని శబ్దం వస్తుంది. நான் உள்ள போன வேகத்துல నేను వెళ్ళినటువంటి ఆ వేగంలో அல்லேலூயா சுடுத்தி வெளியே வந்துட்டேன். హల్లెలూయా అని చెప్పి బయటకు వచ్చేసాను. கொஞ்ச தூரம் வந்து நடுவுல ரோட் நின்னாச்சு. కొంచెం దూరం వచ్చి రోడ్లో నిలబడ్డాను. ஊர்ல இருந்து ஒரு அம்மா நடந்து வருது. లోపల నుంచి ఒక తల్లి గారు నడిచి వస్తున్నారు. இந்த ஊரே வந்து பிரமிச்சு போயிருக்குது. ఆ ఊరంతా పల్లెంతా బ్రహ్మించి చూస్తున్నారు. எனக்கு தெரியாது அம்மா நடக்காதுன்னு எனக்கு தெரியாது. ఆ అమ్మ నడవదని నాకు తెలియదు. உள்ள வீட்ல இருக்கிற அம்மா లోపల ఇంట్లో ఉన్నటువంటి తల్లి గారు, நடக்க முடியாத தாயா, నడవలేని పరిస్థితుల తల్లి గారు நடந்து வந்தாங்க. నడిచి బయటకు వచ్చారు. ஹல்லேலூயா. హల్లెలూయా. ஒரு காரணம், ఒక కారణం ఏమిటి? ஜீவ தண்ணீர்கள் உள்ள நதி உங்களிருந்து புறப்பட ஆரம்பிச்சு. జీవ నదులు మీలో నుంచి పారడానికి ప్రారంభించబడింది. நீ எங்க போனாலும் அற்புத அடையாளம் நடக்கும். మీరు ఎక్కడ వెళ్ళినా అద్భుత ఆశ్చర్యలు நீ జరుగుతాయి. எங்க நின்றாலும் உங்கள் அபிஷேகம் செயல்படும். ఎక్కడ నువ్వు నిలబడితే అభిషేకం అక్కడ పని చేస్తుంది. உனக்கு எதிராய் வாழ்க்காமலே போகும் சத்ருவின் నీకు வல்லமை. విరోధంగా రూపుబడే ఏ ఆయుధము వర్తిల్లదు. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది విశ్వసిస్తున్నారు? அந்த இயேசு இன்னைக்கு உங்களை அபிஷேகிக்க ఈ விரும்புகிறார். రోజు ఆ యేసు ప్రభువు వారు మిమ్మల్ని అభిషేకించడానికి ఇష్టపడుతున్నారు. ஹல்லேலூயா. హల్లెలూయా. நான் கடைசியா ஒரு காரியம் சொல்லி நான் முடிக்க விரும்புகிறேன். చివరిగా ఒక కార్యాన్ని చెప్పి నేను ముగించాలని ఆశ కలుగుతున్నాను. நான் ஆண்டவர்கிட்ட ஒரு நாள் கேட்டேன். నేను దేవుడి దగ్గర ఇలా అడిగాను, ஆண்டவரே, ప్రభువా நான் இவ்வளவு நல்லவனே கிடையாது. నేను ఇంత మంచివాడినే కాదే. நான் இந்த ஊழியத்தை నీ యొక్క పరిచర్యను என்ன நம்பி எப்படி கொடுத்தீங்க? నన్ను నమ్ముకుని ఎలా మీరు ఇచ్చారు? நான் நல்லவன் இல்ல, உண்மை. నేను మంచివాడైతే కానే కాదు. ஆனா அவர் நல்லவர். అయితే ఆయన యేసు ప్రభువు వారు మంచివాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. பக்கத்தை பாசுங்க, இயேசு ரொம்ப ரொம்ப நல்லவர். పక్కన ఉన్న వారు చూసి చెప్పండి, యేసు ప్రభువు వారు நீ చాలా చాలా எந்த మంచివాడు. சூழ்நிலை இருந்தாலும் నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా அவர் தம்முடைய அபிஷேக வல்லமையை உன் மேல ஊற்றுவார். ఆయన తన యొక్క అభిషేకపు శక్తిని మీ మీద நீ எந்த நிலைமையில இருந்தாலும் నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా தம்முடைய மகிமையை உன் மேல ஊற்றுவார். ఆయన యొక్క మహిమ నీ మీద కుమ్మరిస్తాడు. நீ அவருக்கு செய்ய வேண்டிய ஒரே ஒரு காரியம், ఆయనకు నువ్వు చేయవలసినటువంటి ఒకే ఒక కార్యము, இயேசுவே எனக்குள்ள வாசம் செய்யுங்க. యేసయ్య నాలో మీరు నివాసం చేయండి. அந்த ஜீவ தண்ணீர் எனக்குள்ள இருந்து ஊற்றப்படட்டும். ఆ జీవ నీరు నాలో నుంచి పారునుగాక. நான் பரிசுத்தமாய் வாழ விரும்புகிறேன். నేను పరిశుద్ధంగా జీవించాలని ఆశ కలుగుతున్నాను. நான் அடுத்தவருக்கு ஜெபிக்கும் போது சுகம் நடக்கணும். నేను ఇతరులకు ప్రార్థన చేసేటప్పుడు స్వస్థత కలగాలి. நான் அடுத்தவருக்கு ஜெபிக்கும் போது அசுத்தாவிகள் விழுந்து ஓடணும். నేను ఇతరులకు ప్రార్థన చేసేటప్పుడు దురాత్మలు బయటకు పారదోరబడాలి. ஆண்டவரே, என் குடும்பத்துக்கு என் சபைக்கு நான் தீர்க்கதரிசனம் உரைக்கணும். తండ్రి అయిన దేవా, నా యొక్క కుటుంబానికి నా యొక్క సంఘానికి నేను ప్రవచనం చెప్పాలి. ஹல்லேலூயா. హల్లెలూయా. இன்னைக்கு நிறைய நேரம் இல்லாதபடினால ఈ రోజు ఎక్కువ సమయం నాకు లేదు గనుక ஒரு 3 நிமிஷம் முடிக்க விரும்புகிறேன். నేను 3 నిమిషాల్లో ముగించాలని ఆశ కలుగుతున్నాను. எத்தனை பேர் உங்களிலே ఎంతమంది మీలో ஆண்டவருக்காக ஊழியம் செய்ய விரும்புறீங்க? ప్రభు అయిన యేసు వారి కొరకు పరిచర్య చేయాలని ఆశ కలుగుతున్నారు. யாராவது கை தூக்குங்களேன். ఎవరైనా మీరు చేతులు ఎత్తండి. ஹல்லேலூயா. హల్లెలూయా. நீங்கள் பாக்கியம் பெற்றவர்கள். మీరు ధన్యులు.
ஆமென். ఆమేన్. நீங்கள் விசேஷமானவர்கள். మీరు ప్రతిష్ఠ చేయబడినటువంటి ప్రత్యేకించబడినటువంటి వారు. ஆண்டவராக இயேசு நமக்கு கொடுத்திருக்கிற ஒரு கட்டளை, యేసు ప్రభువు మనకి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏమిటంటే, பூமி எங்கும் சுவிசேஷத்தை அறிவித்து ఇదో ప్రపంచమంతటికి వెళ్లి సువార్తను ప్రకటించి பிதா குமாரன் பரிசுத்தாவின் நாமத்தினால் ஞானஸ்தானம் கொடுங்கள் என்றார். తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వండి అని చెప్పాడు ఆయన. ஆண்டவராக இயேசு சொன்ன காரியம், ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక కార్యము, நீங்க பூமி எங்கும் சுவிசேஷத்தை அறிவித்து ఈ సర్వ సృష్టికి వెళ్లి సువార్తను ప్రకటించి சீஷர்களை உருவாக்குங்கள் என்றார். శిష్యులను తయారు చేయండి అన్నారు. ஹல்லேலூயா. హల్లెలూయా. இப்ப அது கொஞ்சம் கொஞ்சமா பிலீவர்னு மாறிடுச்சு. అది కొంతగా విశ్వాసులని మారిపోయింది. ஆனால் நீங்களாம் யாரு? అయితే మీరంతా ఎవరు? நாங்களாம் யாரு? మేమంతా ఎవరము? எல்லாரும் சீஷர்கள். అందరూ శిష్యులే. ஹல்லேலூயா. హల్లెలూయా. லூக்கா 9ஆம் அதிகாரம் 1ஆம் வசனம் 2ஆம் வசனம். లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 1వ వాక్యము 2వ వాక్యము. లూకా அவர் தம்முடைய 12 சீஷரையும் வரவழைத்து சகல அசுத்தாவிகள் மேலேயும் சகல வியாதிகள் மேலேயும் அதிகாரத்தை கொடுத்தார். ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్త దయ్యముల మీదను శక్తిని అధికారమును రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించెను. హల్లెలూయా. హల్లెలూయా. இப்ப நீங்க சீஷர்களா இருந்தீங்கன்னு சொன்னா ఇప్పుడు మీరు శిష్యులుగా ఉన్నట్లయితే உங்களுக்கு என்ன அதிகாரம் இருக்கிறது? మీకు ఏం అధికారం ఉన్నది? நல்லா கையை உயர்த்துங்க. బాగా చేతులు పైకెత్తండి. சகல வியாதிகள் மேலேயும் సమస్త రోగముల మీదను சகல அசுத்தாவின் மேலேயும் సమస్త దురాత్మల మీదను எனக்கு அதிகாரம் உண்டு. నాకు అధికారం ఉన్నది. அசுத்தாவி வெளியே போன்னு சொன்னா போய்தான் ஆகணும். దయ్యములు బయటకు పో అని చెప్తే బయటకు పోతాయి. வியாதி சுகமாகணும் சொன்னா சுகமாகணும். రోగములు స్వస్థపరచబడును గాక అని చెప్తే స్వస్థపరచబడతాయి. ஹல்லேலூயா. హల్లెలూయా. இதுதான் ஒரு விசுவாசியுடைய அதிகாரம். ఇదే ఒక విశ్వాసి యొక్క అధికారమై ఉన్నది. இன்னைக்கு நீங்க நான் சாதாரண பிலீவரா இருக்கிறேன்னு சொல்ல முடியாது. ఈ రోజు నేను సాధారణంగా ఒక విశ్వాసిగా ఉన్నానని మీరు చెప్పకూడదు. பிலீவருடைய அதிகாரம் என்னது? ఆ యొక్క విశ్వాసికి ఉన్నటువంటి అధికారం ఏమిటి? எல்லா வியாதிகளுக்கு மேல, అన్ని వ్యాధులకు పైన, எல்லா அசுத்தாவிக்கு மேல, అన్ని దురాత్మల పైన உங்களுக்கு எனக்கு அதிகாரம் உண்டு. నీకు నాకు అధికారం కలదు. ஹல்லேலூயா. హల్లెలూయా. இரண்டாவது சொல்லுகிற லூக்கா 10ஆம் அதிகாரம், రెండవదిగా లూకా 10వ అధ్యాయము அதே போல நீங்க 1-2 வாசிப்பீங்கன்னு சொன்னா 1-2 మీరు చదివినట్లయితే, இவைகளுக்கு பின்பு கர்த்தர் வேற 70 பேரை நியமித்து தாம் போகும் பட்டணங்களுக்கு, ஆண்டவர் செய்ய வேண்டிய ஊழியங்களுக்கு, ஆண்டவருடைய திட்டத்துக்கு 2 பேராக அவருக்கு முன்பதாகவே அனுப்பினார். ప్రభువైన యేసుక్రీస్తు వారు తరువాత 70 మంది శిష్యులను ఏర్పరచుకొని ఆయన చేయాల్సినటువంటి ఆ యొక్క పరిచర్యకు ఇద్దరిని పంపిస్తూ వచ్చాడు. அவர்களுக்கு என்ன கொடுத்திருக்கார் பார்க்கலாமே. ఆయనకి ఏమి ఇచ్చినాడో మనం చూద్దామా? అప్పుడు ఆయన వారిని చూచి, కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిగా ఏ ఉన్నారు, కాబట్టి కోత యజమానిని తన కోత కొరకు పనివారిని పంపమని వేడుకొనిడి అని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆండவர் சொன்ன காரியம் என்னது? அறுப்பு மிகுதியா இருக்கிறது. తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి కార్యం ఏమిటంటే కోత విస్తారంగా ఉన్నది, வேலையாட்கள் குறைவா இருக்கிறாங்க, పనివారు కొద్దిగా ఉన్నారు. வேலையாட்களுக்காக பிதா இடத்துல வேண்டிக் கொள்ளுங்கள் ఆ என்றார். పనివారి కొరకు తండ్రి ఎదుట వేడుకొనిడి అని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. இப்ப சீஷர்களா இருக்கிற உங்களுக்கு அதிகாரம் இருக்கிறது. ఇప్పుడు శిష్యులుగా ఉన్నటువంటి మీకు అధికారం కలదు. இன்னைக்கு எழுப்புதலுக்காக ఈ రోజు ఆ ఉజ్జీవము కొరకు இந்த கூடுகை நடந்து கொண்டிருக்கு. ఈ యొక్క కూటములు జరిపిస్తా ఉన్నారు. சென்னையில நீங்க ஒரு மீட்டிங் வைப்பீங்க சொன்னா, ఆ చెన్నై ప్రాంతంలో కూడిక మీరు ఏర్పాటు చేస్తే சாதாரணமாக 300 பேர் 500 பேர் டக்கர் வந்துருவாங்க. సాధారణంగా 300 మంది 500 మంది గుమ్మి కూడుకుంటారు. ஏன் என்று சொன்னால், ఎందుకంటే அறுப்பு மிகுதியா இருக்கிறது. ఎందుకంటే కోత విస్తారంగా ఉన్నది. வேலை ஆட்களுக்காக நிறைய பேர் ஜெபிச்சிருக்கிறாங்க. పని మనుషుల కొరకు అనేక మంది ప్రార్థన చేస్తున్నారు. ஜெபித்தபடினால అలాగా ప్రార్థన చేసిన దాన్ని బట్టి தோமா முதற்கொண்டு ఆ యొక్క తోమా గారు ప్రారంభం మొదలుకొని இன்னைக்கு இருக்கிற எல்லா ஊழியக்காரர்களும், ఈ రోజు ఉన్నటువంటి ప్రతి సేవకుడును ஆண்டவர் அங்க அப்பாயின்மெண்ட் வச்சிருக்கிறாரு. తండ్రి అయిన దేవుడు వారికి ఒక అపాయింట్మెంట్ ఉంచున్నాడు. ஆனா இந்த நகரி பகுதியில, பள்ளிப்பட்டு பகுதியிலயோ, అయితే నగిరి పల్లిపట్టి ఇక ప్రాంతాల్లో அறுப்பு மிகுதியா இருக்கிறது. కోత విస్తారంగా ఉన్నది. வேலை ஆட்கள் குறைவா இருக்கிறாங்க. పని మనుషులు చాలా తక్కువగా ఉంటున్నారు. இயேசுவின் வருகைக்கு முன்பதாகவே, యేసు ప్రభుల రాకడానికి ముందు ஆண்டவராக இயேசு சொல்லுகிறார், ప్రభువైన యేసు ఇలా సెలవిస్తున్నాడు, அவர் உங்களை 2 பேராக அனுப்ப
அனுப்ப விரும்புகிறார். ఆయన మిమ్మల్ని ఇద్దరిద్దరుగా పంపించాలని ఆశ కలుగుతున్నాడు. சுற்றிலும் எத்தனை கிராமம் இருக்குதோ, చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉన్నాయో, அடுத்த மீட்டிங் நீங்க ரெண்டு பேரை போகணும். ఆ వచ్చేటువంటి మీటింగ్ లోపల ఇద్దరిద్దరుగా మీరు వెళ్ళాలి. சும்மா போய் சொல்லுங்க. ఊరికి వెళ్ళి మీరు అలా చెప్పండి. இயேசுவின் வருகைக்கு முன்பதாகவே, యేసు యొక్క రాకడకు ముందుగానే அற்புத அடையாளம் செய்யும்படியாக అద్భుత ఆశ్చర్యలు చేయడానికి இயேசு என்ன அப்பாயிண்ட் பண்ணி இருக்கிறாரு. యేసు నన్ను అపాయింట్మెంట్ చేశాడు. பெரிய எழுப்புதல் இங்க நடக்க போகிறது. గొప్ప ఉద్యమం ఇక్కడ జరగబోతున్నది. சும்மா வந்து பாருங்க. ఏదో ఊరికి వచ్చి చూడండి. நீங்க 2 பேர் இணைந்து ஒருவரை கூட்டு வர முடியுமானா, ఇద్దరు కలిసి ఒక్కరిని మీరు తీసుకొని రాగలిగితే, ஐயா அடுத்த ஒரு வருஷத்துக்குள்ள వచ్చేటువంటి ఒక సంవత్సరం లోపల 500 பேர் இங்க இருப்பாங்க. 500 మంది ఇక్కడ ఉండగలుగుతారు. ஹல்லேலூயா, హల్లెలూయా. 500 பேருக்கும் சுவிசேஷம் அறிவிக்கப்படும். 500 మందికి సువార్త ప్రకటించబడాలి. ஐயா பரிசுத்தாவின் அபிஷேகம் பெற்ற 10 பேர் ஜெபிச்சாலே, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వారు 10 మంది ప్రార్థన చేస్తేనే, இன்னைக்கு ஒரு 70 பேர் கூடி இருக்கிறோம். ఈ రోజు ఒక 70 మంది మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం. 500 பேர் ஜெபிச்சாங்கன்னா 500 మంది ప్రార్థన చేస్తే 1000 பேர் சாதாரணமா வருவாங்க. సాధారణంగా 1000 మంది ఇక్కడ కూడుకుంటారు. 1000 பேர் ஜெபிப்பார்களானா 1000 మంది ప్రార్థన చేయగలిగితే, ஐயா இன்னைக்கு ஜனங்கள் எங்கேயும் ஓட மாட்டாங்க. அத்தனை பேரும் தேவ சபையை தேடி ஓடி வருவார்கள். ప్రజలు ఎక్కడికెక్కడికో వెళ్ళరు. ప్రజలందరూ యేసు ప్రభువుని వారిని వెతుకొని వస్తారు. அதுக்கு முன்னாடி அவர் கொடுத்திருக்கிற ஒரு கட்டளை, ఆయనకు ముందుగా దానికి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ, சகல அசுத்தாவிகள் மேல, సమస్త దురాత్మల మీద, சகல வியாதிகள் மேல, సమస్త వ్యాధుల మీద, రోగముల మీద உங்களுக்கு அதிகாரம் இருக்கு. நீங்க நம்பணும். మీకు అధికారం ఉన్నదని మీరు నమ్మాలా, విశ్వసించాలా. ஹல்லேலூயா. హల్లెలూయా. எத்தனை பேர் நம்புறீங்க? ఎంతమంది దాన్ని విశ్వసిస్తున్నారు? 10ஆம் அதிகாரம் 9வது வசனம் வாசிக்க போகிறோம். 10వ అధ్యాయం 9వ వాక్యం మనం చదువుకుందాం. அவ்விடத்தில் உள்ள பிணியாளிகளை சொஸ்தமாக்கி தேவனுடைய ராஜ்யம் உங்களுக்கு சமீபமாய் வந்திருக்கிறது என்று அவர்களுக்கு சொல்லுங்கள். అందులో ఉన్న రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యం మీ దగ్గర వచ్చి ఉన్నదని చెప్పండి. ஹல்லேலூயா. హల్లెలూయా. ஆண்டவர் 2 பேரை சும்மா போக சொல்லல. ప్రభువైన వారు ఇద్దరిని ఊరికి వెళ్ళమని చెప్పలేదు. அவர்களை சுகப்படுத்தி, వారిని స్వస్థపరిచి, விடுவித்து, వారిని విడిపించి, தேவராஜ்யம் சமீபமாய் இருக்கிறது దేవుని యొక్క రాజ్యం సమీపంగా ఉన్నది என்று சொல்லுங்கள் என்றார். అని చెప్పుడి అని చెప్తున్నాడు ఆయన. அதே வார்த்தையை உங்களுக்கு வாக்குத்தத்தமா சொல்லுகிறேன். అదే వాక్యమును మీకు వాగ్దానంగా చెప్తున్నాను. சுத்தி இருக்கிற கிராமத்துல இருக்க ஜனத்தை போயிட்டு நீங்க చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామానికి మీరు వెళ్ళి, நீங்க சும்மா சொல்ல வேண்டாம். మీరు ఊరికి ఏదో వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. ஒரு வாரம் ஜெபம் பண்ணுங்க. ఒక్క వారం మీరు ప్రార్థన చేయండి. அங்க கடந்து போங்க. అక్కడికి మీరు వెళ్ళండి. ஐயா நடக்க முடியாத ஒருத்தனை பாருங்க. ఆ నడవలేని పరిస్థితిలో ఉన్న వారిని ఒకరిని చూడండి. அவனுக்கா ஜெபிங்க. ఆయన కొరకు ప్రార్థన చేయండి. ஒரு மாசம் சுகம் ஆகலையா? ఒక్క నెల స్వస్థపరచబడలేదా? 40 நாள் நைட் கண்ணீர் கொட்டி ஜெபம் பண்ணு. 40 దినములు కన్నీటితో మీరు ప్రార్థించండి. 41வது நாள் அவனை சுகப்படுத்தி கொண்டு வா. 41 దినములు ఆయన స్వస్థపరిచి మళ్ళీ తీసుకొని రండి. ஹல்லேலூயா. హల్లెలూయా. கால் வலி சரி பண்ண முடியலையா? కాలు నొప్పి మీరు సరి చేయలేని పరిస్థితి. தலைவலியை சரி பண்ணு. ఆ తలనొప్పిని మీరు సరి చేయండి. தலைவலி சரி பண்ண முடியலையா? తలనొప్పిని మీరు సరి చేయలేదా? வயிற்று வலியை சரி பண்ணு. కడుపు నొప్పిని స్వస్థపరచండి. ஐயா ஜுரத்தையாவது சுகமாக்குங்க. ఆ జ్వరం కొరకని మీరు స్వస్థపరచక ప్రార్థన చేయండి. ஹல்லேலூயா. హల్లెలూయా. நீங்க கை வைத்து ஜெபம் பண்ண ஜுரம் சரியாயிடுனா మీరు చేతుల నుంచి ప్రార్థన చేస్తే జ్వరం బాగుపడితే ஹாஸ்பிடல் யாரும் போக மாட்டாங்க. హాస్పిటల్కి ఎవరు వెళ్ళరు, உங்ககிட்ட தான் வருவாங்க. మీ దగ్గరికి వస్తారు. நீங்க என்ன செய்வீங்க? మీరు ఏం చేస్తారు? அங்க நேரங்க கூட்டி வந்துருவீங்க. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొని వస్తారు. ஹல்லேலூயா. హల్లెలూయా. நான் சொல்லுகிறது உங்களுக்கு கடினமா தெரியலாம். నేను చెప్పేటువంటి మాటలు కొన్ని కఠినంగా మీకు ఉండవచ్చు. எத்தனை பேருக்கு ஊசி போட தெரியும்? ఎంతమందికి ఆ సూది వేయడానికి తెలుసు? யாருக்கும் தெரியுமா? ఎవరికైనా ఇక్కడ తెలుసు? ஒருத்தர் 2 பேர் 3 பேர் நர்ஸா நீங்களா? ఒకరి ఇద్దరు నర్సుగా ఉంటున్నారు. ரைட். இவங்க 3 பேர் எப்படி ஊசி போட தெரிஞ்சது? ఈ ముగ్గురికి ఎలా సూది వేయడానికి తెలిసింది? அதுக்காக படிச்சாங்க. వాటి కొరకు వాళ్ళు చదువుకున్నారు. இப்போ நீங்க தலைவலி சுகமாக்கணும், ఇప్పుడు మీరు తలనొప్పిని స్వస్థపరచాలి, உடைஞ்ச கால் சுகமாக்கணும், ఆ విరిగిపోయిన కాళ్ళని స్వస్థపరచాలి, மென்டலை சரியாக்கணும். ఆ తిక్కబట్టిన వారిని స్వస్థపరచాలి. நீங்க நர்ஸுக்கு படிக்க வேண்டாம். మీరు నర్సు చదువుకోవాల్సిన అవసరం இந்த లేదు. வேத வசனத்தை படிங்க. ఈ పరిశుద్ధ లేఖనాలను మీరు చదవండి. சுகமளிக்கிற வார்த்தையை படிங்க. ఆ స్వస్థపరిచేటువంటి వాక్యాన్ని చదవండి. அம்மா 10 நாள் வசனத்தை படி. 10 దినముల వాక్యాన్ని చదవండి. 11வது நாள் போய் ஜெபம் பண்ணு. 11వ దినమున ప్రార్థన చేయండి. நான் உண்மையா சொல்லுகிறேன். నేను యథార్థంగా చెప్తున్నాను. எப்பெல்லாம் கர்த்தருடைய ஆவியானவர்களுக்கு புது புது வசனங்களை கொடுப்பாரோ, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నూతనమైన వాక్యాలను నాకు ఇస్తూ ఉంటాడు, அப்பொழுதெல்லாம் அற்புதம் செய்ய ஆரம்பித்தார். అప్పుడంతా దేవుడు అద్భుతాలు చేయడానికి ప్రారంభించాడు. ஒரு நாள் ஒரு ஊழியக்காரர் பார்த்துக்கிட்டே இருந்தேன். ఒక రోజు నేను ఒక సేవకుని చూస్తూనే ఉన్నాను. அவர் பிரசங்கித்துக் கொண்டிருந்தார். ఆయన ప్రసంగం చేస్తూనే ఉన్నారు. பவுலுடைய கர்ச்சீஃப்ல வல்லம் இருந்தது. ఆ పౌలు యొక్క కచ్చిపులో ఒక శక్తి ఉన్నది. பவுலுடைய பெல்ட்ல வல்லம் இருந்தது. పౌలు యొక్క బెల్ట్ లో ఒక శక్తి ఉన్నది. பார்த்த உடனே எனக்கு ரொம்ப வைராக்கியம் வந்துருச்சு. చూసిన నాకు ఒక వైరాగ్యం కలిగింది. இன்னொரு ஊழியக்காரர் பார்த்தேன். ఇంకొక సేవకుని చూశాను. கர்ச்சீஃபை போட்டு ஜெபம் பண்ணார் பாருங்க. ఆ కచ్చిపుని వేసి ప్రార్థన చేశాడు చూడండి. அசுத்தாவெல்லாம் ஓடுது. ఆ దురాత్మ
దురాత్మలన్నీ బయటకు పోతున్నాయి. அன்னைக்கே முடிவு பண்ணேன், ఆ రోజే ఆలోచించాను, ஆண்டவரே என் கர்ச்சீஃப் என்னோடது அல்ல, ఈ యొక్క కచ్చిఫ్ నాది కాదు, ஆண்டவரே இது உம்முடைய வஸ்திரம், ఇది నీ యొక్క వస్త్రములు, ஆண்டவரே நான் விசுவாசிக்கிறேன், నేను విశ్వసిస్తున్నాను, இதில் உம்முடைய ரத்தம் இருக்கிறது, ఇందులో మీ యొక్క రక్తం ఉన్నది. வியாதிஸ்தர் மேல போடும்போது నేను వ్యాధిస్తుల మీద నన్ను వేసేటప్పుడు வியாதி வெளியே போகும், వ్యాధి బయటకు పోవాలి, அசுத்தாவி வெளியே போகும். అపవిత్రాత్మలు బయటకు పోవాలి. விசுவாசத்தோட கேட்டேன், విశ్వాసంతో నేను అడిగాను, வசனத்தை படிச்சோம், వాక్యాన్ని చదివాను, வசனத்தை செயல்படுத்தணும். వాక్యాన్ని మనం ప్రకటించాలి, చేయాలి. நான் இன்றைக்கும் சொல்லுகிறேன், ఈ రోజు నేను మళ్ళా చెప్తున్నాను, இன்னைக்கு அநேகருக்கு ஜெபிக்க போகிறோம். అనేక మందికి మనం ప్రార్థన இந்த చేయబోతున్నాం. கர்ச்சையிலிருந்து ஒரு வல்லமை புறப்படும், ఇప్పుడే ఈ కచ్చిఫ్ల నుంచి ఒక శక్తి బయటకు వస్తాయి, கர்த்தருடைய மகிமை புறப்படும், అన్ని దేవుని యొక్క మహిమ బయటకు వస్తాయి, வியாதியை சுகமாக்கும், వ్యాధి స్వస్థపరచబడుతుంది, அசுத்தாவிகள் விலகி ஓடும், దురాత్మలు బయటకు పారదోయబడతాయి, மந்திரவாதங்கள் புள்ளி சூனிகள் நிர்மலமாகும். చేతబడులు మంత్రశక్తులు అన్ని இயேசு கிறிஸ்து உயிரோடு இருக்கிறார் என்பதற்கு அடையாளமாக యేసు ప్రభువు వారు సజీవుడై ఉండడానికి దానికి రుజువు உங்களை என்னை வைத்திருக்கிறார். నిన్ను నన్ను ఆయన ఉంచి ఉన్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. கடைசி ஒரு காட்சியில் உங்களுக்கு ஜெபிக்க விரும்புகிறேன். చివరిగా ఒక మాట చెప్పి మీకు నేను ప్రార్థన చేయబోతున్నాను. நல்ல கவனிங்க, బాగా గమనించండి. 3 వయதுல செத்து போயிருக்க வேண்டியவன் நான். 3 సంవత్సరం నేను చనిపోవలసినటువంటి వాడును. எங்க ஊரெல்லாம் இப்ப இந்த கிராமங்கள்ல மிஞ்சி போன ஒரு 3 சபை இருக்குமா, சர்ச் இருக்குமா? ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఒక 3 సంఘాలు ఉండొచ్చు, 3 சர்ச் இருக்கும். 3 సంఘాలు ఉన్నాయి. நான் வாழ்ந்த என்னுடைய கிராமத்துல, నేను జీవించినటువంటి మా యొక్క పల్లెల్లో ஒரே ஒரு சர்ச் தான் இருந்துச்சு. ఒకే ఒక సంఘం చర్చ్ ఉండేది. அன்னைக்கு எனக்கு 3 வயசு. అప్పుడు నాకు 3 సంవత్సరముల వయసు. எங்க அப்பா 19 வயசுல இயேசுவை ஏற்றுக்கொண்டார். 19 సంవత్సరాల యేసు ప్రభుని నమ్ముకున్నాడు మా తండ్రి గారు. எங்க அப்பாவுக்கு திருமணம் நடந்து 4 பிள்ளைகள் பிறந்தாங்க. మా తండ్రి గారికి వివాహమై 4 బిడ్డలు పుట్టారు. கடைசி புள்ள நானு. నేను చివరిగా నేను బిడ్డ. எனக்கு திடீர்னு சொல்லி பயங்கரமான ஜுரம் வந்துருச்சு. ఉన్నటువంటి నాకు భయంకరమైనటువంటి జ్వరం వచ్చింది. சிக்கன் பாக்ஸ் வந்துருச்சு. ఆ యొక్క అమ్మోరు పోసింది. இப்பெல்லாம் மெடிசனுக்கு அப்பெல்லாம் மெடிசன் கிடையாது. ఇప్పుడు దానికి మందులు ఉన్నాయి, ఒకప్పుడు దానికి మందులు లేవు. சிக்கன் பாக்ஸ் வந்த உடனே எங்க வீட்டு வாசல் படியில படுக்க வச்சிருக்காங்க. చికెన్ పాక్స్ వచ్చిన వెంటనే ఇంటి వాకిలి బయట నన్ను పండుకోబెట్టారు. ஐயா, காலையில ஒரு 10 மணி இருக்கும். ఉదయం ఒక 10 గంటలు ఉంటది. என்னோட மூச்சு நின்னு போச்சு. నాకు ఆ ఊపిరి ఆగిపోయింది. கை காலெல்லாம் அசையல, చేతులు కాళ్ళు ఏం పని చేయలేదు. நான் சொல்றது கிட்டத்தட்ட ஒரு 35 வருஷம் முன்னாடி. నేను చెప్పినటువంటి కార్యములు 35 సంవత్సరాల క్రితము. 10 மணிக்கு என்னோட சரீரம் தூக்கி தூக்கி போட்டுச்சான். 10 గంటలకు నాకు శరీరం పైకి కింద ఎత్తేసిందంట. அப்படி ஃபிட்ஸ் வந்த போல எகிரி எகிரி குதிச்சேனா. అలా ఫిట్స్ వచ్చిన విధంగా నేను పైకి కిందకి దూకాను అన్నమాట. கடைசியா ஒரே நொடியில டப்புனு நின்னுச்சு. చివరిగా ఒక క్షణంలోకి ఆగిపోయిందంట. இப்ப ஊரே கதறி அழுது. ఇప్పుడు ఊరంతా విలిపించి ఏడుస్తున్నారు. நான் ముன்னாடி சொன்ன ఎங்க పార్టీ குறி சொல்றவங்க, నేను ముందుగానే చెప్పాను, మా తల్లి మా అమ్మగారు సోది చెప్పేటువంటి వారు. ஒரு மரத்தை விட மாட்டாங்க. ఒక చెట్టుని విడిచిపెట్టదు. குறி சொல்லும் போதெல்லாம் கற்பூரத்தை ஏற்றி வாயில போட்டு கொள்வாங்க. ఆ సోది చెప్పేటప్పుడు కర్పూరాన్ని పెట్టుకొని నోట్లో వేసుకుంటారు. இப்படிப்பட்ட அவர்களுக்கு தெரியாது பேரப்புள்ள மரிச்சு போக போறான்னு. ఆ యొక్క తల్లి గారికి ఇలాంటి ఉన్నటువంటి అవ్వగారికి తెలియదు నా యొక్క మనవుడు మరణిస్తాడనేటువంటి విషయం. இன்னைக்கு ఫోన్லாம் கிடையாது. ఇప్పుడు ఉన్నటువంటి విధంగా అప్పుడంతా ఫోన్లు లేవు. ஊரே கூடி நிக்குது. ఆ ఊరంతా గుంపు కూడి ఉన్నారు. ஐயோ, சின்ன குழந்தை செத்து போச்சு. అయ్యో, చిన్న బిడ్డ చనిపోయాడే. இத புதைக்கணுமா, என்ன செய்யணும்? దీన్ని మనం భూస్థాపన చేయాలా, ఏం చేయాలి? இவங்க அப்பாக்கு எப்படி நியூஸ் போய் சொல்றது? ఈ తండ్రి గారికి ఎలా ఈ సందేశాన్ని పంపించేది? அங்க இருந்து கிட்டத்தட்ட 18 கிலோமீட்டர் தூரமா எங்க அப்பா வேலை செய்யறாரு. దాదాపు అక్కడ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో తండ్రి గారు పని చేస్తున్నారు. 5:30க்கு தான் ட்ரெயின் வரும். 5:30 గంటలకే ట్రైన్ వస్తది. ட்ரெயின் ஸ்டேஷன் எங்க வீடு 5 நிமிஷம் நடந்து வரணும். ఆ ట్రైన్ ఆ స్టేషన్ నుంచి 5 నిమిషాలు నేను నడిచి రావాలి. எங்க அப்பா வந்தாரு. మా తండ్రి గారు వచ్చారు. ஸ்டேஷன்ல இறங்கினாரு. స్టేషన్ కి దిగి వచ్చారు. எல்லாம் கதறி அழ ஆரம்பிக்கிறாங்க. అందరూ విలిపించి ఏడ్చని ప్రారంభించారు. ஐயோ, உன் புள்ள இறந்து போச்சு. అయ్యో, నీ బిడ్డ చనిపోయింది. இவருக்கா மனசு தாங்கல, கதறி கத்துறாரு. ఆ తండ్రి గారి తట్టుకోలేని పరిస్థితి, ఏడుస్తున్నాడు, విలిపిస్తున్నారు. அங்கிருந்து ஓடி வரார். అక్కడ నుంచి పరిగెత్తుకొని వస్తున్నారు. இயேசுவே இயேசுவே என்றார். యేసయ్య యేసయ్య అని చెప్తున్నారు. என் புள்ள மரிச்சு போச்சு, என்ன செய்வேன்? నా బిడ్డ చనిపోయింది, నేను ఏం చేయగలుగుతాను? என்ன கடந்து போனா எல்லாரும் திட்டுவாங்களே. అందరూ నన్ను ఏదైనా ఒక హేళన చేస్తారే. இந்த ஊரெல்லாம் இயேசுவை ஏற்றுக்கொள்ளாத பட்சத்துல, ఈ యొక్క గ్రామం అంతా యేసు ప్రభుని ఎరగని పరిస్థితుల్లో நான் இயேசு நம்பி வந்துட்டேன்னு నేను యేసు నమ్ముకొని వచ్చి ఉన్నానే. எங்க అమ్మ குறி சொல்றவங்க, నా యొక్క తల్లి గారు సోది చెప్పేటువంటి వారు, என்னுடைய மூதாதையர் பழிபட்ட தெய்வத்தெல்லாம் விட்டு வந்தனே. మా యొక్క పితరుల యొక్క దేవుని నేను విడిచిపెట్టి వచ్చానే. எனக்கு என்ன பதில் சொல்ல போறீங்க నేను ஏசப்பா దానికి ఏం సమాధానం చెప్పగలుగుతాను యేసయ్య என்று కదరికొండే வந்தா. ఆయన విలిపిస్తూనే వచ్చింది. ஆனால் இவருக்கு ஒரு விசுவாசம். అయితే ఆయనకు ఒక విశ్వాసం. இந்த வேத வசனத்தை படித்தபடினால ఈ యొక్క వాక్యాన్ని చదివిన దాన్ని బట్టి 3 நாள் மரித்து போன லாசரு 3 దినములు మరణించినటువంటి లాజరు 4வது நாள் இயேசு கடந்து போய் உயிரோடு கொண்டு வந்தார். 4వ దినాన యేసు ప్రభువు సజీవ లెక్కను తీసుకొని వచ్చాడే. நான் விசுவாசிக்கிறேன் ஏசப்பா. నేను విశ్వసిస్తున్నటువంటి యేసు ప్రభువు என் குழந்தையை நீ காப்பாத்துவன விசுவாசிக்கிறேன் నా ஏசப்பா బిడ్డను మీరు కాపాడగలుగుతారని విశ్వసిస్తున్నాను என்று கதறி ஓடி வந்தார். ఆయన విలిపిస్తూ పరిగెత్తుకొని వచ్చాడు. ஐயா, அந்த வீட்டு வாசல்ல வந்து காலை வச்சார் பாருங்க. ఆ ఇంటి వాకిలికి వచ్చి కాలు పెట్టాడు చూడండి. ஊரே உட்கார்ந்து
அழுது ఒక పక్క ఏడుపు, படுத்திருக்கிற குழந்தை எஞ்சி உட்கார்ந்துருச்சு. ఆ పడుకున్నటువంటి బిడ్డ లేచి కూర్చున్నది. கரங்களை தட்டி கர்த்தரை மகிமைப்படுத்த చప్పట్లు కొట్టి போகிறோம். దేవుని నామమును మహిమపరచండి. ஐயா, பிசாசுக்கு தெரியாது ఈ దురాత్మకు తెలీదు அந்த குழந்தை ஒரு நாள் வளர்ந்து வந்து மைக்க பிடிச்சு பேசுவான்னு. ఆ బిడ్డ ఎదిగి వచ్చి ఒక రోజు మైకి పట్టుకొని వాక్యం చెప్తాడని. ஆனால் என் இயேசுவுக்கு தெரியும். అయితే నా యేసుకి అన్ని తెలుసు. என் தாயின் கருவிலே உருவாக்க முன்ன அவர் ఆ அறிந்திருக்கிறார். తల్లి గర్భన రూపింపబడపై ఆయన ఎరిగి ఉన్నాడు. இன்றைக்கு இயேசுவுக்கு தெரியும். ఈ రోజు యేసుకి తెలుసు. இங்க இருக்கிற நம்ம எல்லாம் நினைக்கலாம், ఇక్కడ ఉన్నటువంటి వారంతా మీరు ஒரு తలంచుకుంటున్నారు. சின்ன கூட்டமா இருக்கிறோம், ఒక చిన్న గుంపుగా మనం ఉండొచ్చు. இவ்வளவு கிராமங்கள் இருக்கிறது, అనేక గ్రామాలు ఇక్కడ ఉన్నాయి. எப்ப ரட்சிக்கப்படுவார்கள், వాళ్ళందరూ ఎప్పుడు எப்ப రక్షింపబడబోతున్నారు, எழும்புவார்கள், ఎప్పుడు వాళ్ళందరూ లేవబోతున్నారు. இயேசு வருகை தாமதிக்குமோ என்று சொல்லி ఒకవేళ యేసు ఆలస్యం అయితే రాకడా, என்ன உயிரோட எழுப்பின இயேசு, నన్ను సజీవుడిగా లేచినటువంటి దేవుడు, என்னை அபிஷேகித்து பயன்படுத்துகிற இயேசு, నన్ను అభిషేకించి ఉపయోగిస్తున్నటువంటి యేసు ప్రభువు இங்க இருக்கிற அத்தனை பேரையும் பயன்படுத்துவார். ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ఉపయోగిస్తాడు. 3 காரியங்கள் நீங்க செய்யணும். 3 కార్యములు మీరు చేయాలి. இந்த லூக்கா 9:1-2 படியே లూకా 9:1-2 ప్రకారంగా எல்லா அசுத்தாவிக்கு மேலயும், అన్ని దురాత్మల మీద, எல்லா வியாதிக்கு மேலயும் అన్ని వ్యాధుల మీద, உனக்கு அதிகாரம் இருக்கிறது என்று விசுவாசிக்கணும். రోగముల మీద మీకు అధికారం ఉన్నదని మీరు విశ్వసించాలి. இரண்டாவது லூக்கா 10:9 படியே లూకా 10:9 ప్రకారంగా ஜனங்களை சுகப்படுத்தணும். ఆ ప్రజలను మీరు స్వస్థపరచాలి. அறுவடை மிகுதியா இருக்கிறது, కోత విస్తారంగా ఉంటున్నది, ஆட்களோ குறைவா இருக்கிறோம், పనివారు కొద్దిగా ఉంటున్నారు. அழிந்து போகிற ஜனங்களை காப்பாற்ற உங்களை வைத்திருக்கிறார். ఆయన నశించిపోయేటువంటి ప్రజలను కాపాడడానికి నిన్ను నన్ను దేవుడు ఉంచున్నాడు. இந்த கூடையை உங்களுக்கு ஜெபிக்கிறது மட்டும் கிடையாது. ఈ యొక్క కూటములు మీకు ప్రార్థన చేయడం మాత్రమే కాదు. ஐயா, மாசம் மாசம் ஜெபித்து உங்களுக்கு மட்டும் கிடையாது. ప్రతి నెల ప్రార్థన చేయడం మీ కొరకు మాత్రమే కాదు. நீங்கள் பவுலை போல பேதுருவை போல எழும்பணும். మీరు పౌలు వలె పేతురు వలె లేవాలి. ஹல்லேலூயா. హల్లెలూయా. நான் ஊழியம் செய்ய விரும்புகிறேன்னு சொல்லி அநேகர் கையை உயர்த்தி இருக்கிறீங்க. నువ్వు పరిచర్య చేయాలని విశ్వాసంతో ఎంతమంది చేతులు ఎత్తున్నారు? అనేక அவங்க మంది. எல்லாம் மறுபடியும் கையை உயர்த்த போறீங்க. మరలా మీరందరూ ఆ చేతులు ఎత్తబోతున్నారు. அப்படியே முன்பதா ஓடி வர போறீங்க. అలానే ముందుకు మీరు రాబోతున్నారు. உங்களுக்காக நாங்கள் ஜெபிக்க விரும்புகிறோம். మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాము. கர்த்தருடைய ஆவியானவர் உங்கள் மேல பலமா இறங்க விரும்புகிறார். పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద బలంగా దిగి రాబోతున్నాడు. ఈ தைரியமா సందర్భంలో எழுந்திருச்சு வாங்க. ధైర్యంగా లేచి రండి ముందుకు. హల్లెలూయా. யாருக்கெல்லாம் குடும்பத்துல கஷ்டம் இருக்கிறது, ఎవరైతే కుటుంబంలో కష్టంతో ఉన్నారు, நைட்ட கட்ட சொப்பனம், రైతుల్లో చెడు కలలు, ஐயா கை கால் வலி, చేతులు కాలు నొప్పులు, குடும்பல வியாதி இருக்கிறது, కుటుంబంలో వ్యాధి ఉంటున్నది, அப்படிப்பட்ட யாராவது இருப்பீங்கன்னு சொன்னா అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నట్లయితే நீங்க அப்படியே எந்திரிச்சு என்னோட ரைட் சைடு வர போறீங்க. అలాగే లేచి కుడి పక్కకు మీరు వచ్చేయండి. ஹல்லேலூயா. హల్లెలూయా. கொஞ்சம் வேகமாய் வர போறீங்க. వేగంగా మీరు త్వరగా రండి. அத்தனை பேருக்கு நாங்கள் செபிக்க போகிறோம். అందరి కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. எல்லாரும் கண்களை மூடி అందరు కళ్ళు మూసుకొని நீங்க முன்பதா இருக்கிற ஊழியக்காரர் கொஞ்சம் ஃப்ரண்ட்ல வாங்க. ఉన్నటువంటి సేవకులు కొంచెం ముందుకు రండి. நாங்க அத்தனை பேர் ஒரு மனதோடு செபிக்க போகிறோம். అందరూ ఏకాత్మతో మనం ప్రార్థన చేయబోతున్నాం. கடைசி கால அபிஷேகத்தை అంత్యకాలం యొక్క అభిషేకం கர்த்தர் உங்க மேல ஊற்ற போகிறார். దేవుడు ప్రభువైన యేసు వారి మీద ஆட்டுக்குட்டியின் ரத்தம் தெளிக்கப்பட போகிறது. ఆ గొర్రె పిల్ల రక్తం మీ మీద ప్రోక్షింపబడబోతున్నది. இந்த இடங்களை எழுப்புதிராதபடிக்கு இருக்கிற தடைகள் உடைக்கப்பட போகிறது. ఉద్యమానికి అడ్డంకులు ఉన్నట్టు ప్రతి అడ్డంకులు తొలగించబడబోతున్నది. நீங்க கொஞ்சம் வாயை தர சோத்தரிக்க போறீங்க. మీరు బాగా నోరు తెరిచి దేవుని స్తుతించండి. நீங்க வாயை தர சோத்தரிக்க போறீங்க. బాగా నోరు తెరిచి స్తుతించబోతున్నారు. அற்புதம் செய்ய விரும்பினா கேளுங்க, ஆண்டவரே வாயை திறந்து. అద్భుతం చేయాలని ఆశ కలిగితే దేవుడి దగ్గర అడగండి. ஆண்டவரே சுகமளிக்கிற வல்லமை எனக்கு வேணும். స్వస్థపరిచే ఆ యొక్క శక్తి నాకు అవసరమని అడగండి. ஆண்டவரே விடுவிக்கிற வல்லமை எனக்கு வேணும். విడిపించేటువంటి విడుదల శక్తి నాకు ஆண்டவரே కావాలి. தீர்க்கதரிசன வரங்கள் எனக்கு வேணும். ప్రవచన వరం నాకు కావాలని అడగండి. பரிசுத்த ஆவியின் அபிஷேகம் எனக்கு வேணும். పరిశుద్ధాత్మ అభిషేకం నాకు అవసరమని అడగండి. வாயை திறந்து கேட்க போறீங்க. నోరు తెరిచి అడగబోతున్నారు. நீங்க அத்தனை பேர் வாயை திறந்து கேட்க బాగా నోరు తెరిచి అడిగే కొద్ది கர்த்தருடைய மகிமை இறங்கிக்கிட்டே இருக்க దేవుని போகுது. యొక్క మహిమ దిగి రాబోతున్నది. யாரெல்லாம் வியாதியா இருந்தீங்களோ, ఎవరైతే వ్యాధితో బాధపడుతున్నారో நீங்க கையை மட்டும் உயர்த்தி காமிக்க போறீங்க. చేతులు పైకి ఎత్తి చూపించబోతున్నారు. உங்களுக்கா நான் செபிக்க போகிறேன். మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. Jesus, praise the Lord, 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 praise the Lord. Hallelujah, 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 hallelujah. D minor. యేసు రక్తమే రక్తమే రక్తమే, యేసు రక్తమే రక్తమే రక్తమే, நீர் பெற்ற ரத்தமே, குற்றம் இல்லாத பரிசுத்த ரத்தமே, விலையேற பெற்ற ரத்தமே, குற்றம் இல்லாத பரிசுத்த ரத்தமே, యేసు ரத்தமே
ரத்தமே ரத்தமே ரத்தமே இயேசு ரத்தமே 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 மகா கொடூர பாவங்கள் கழுவிடும் நம் இயேசுவின் ரத்தமே. மகா கொடூர முதலாவது வியாதிகளுக்காகவும் விடுதலைக்காக ஜெபிக்க போகிறோம். இயேசுவின் ரத்தமே மனவியாகுல வேதனையால் வேர்வை ரத்தமாய் வெளிவந்தது மகா வியாகுல வேதனையால் வேர்வை ரத்தமாய் வெளிவந்தது இயேசு ரத்தமே ரத்தமே ரத்தமே. யாரெல்லாம் வியாதியின் கையை உயர்த்துறீங்களோ அவங்க மேல எல்லாம் ஒரு வல்லமை இறங்குவதாக, அவங்க மேல எல்லாம் ஒரு வல்லமை இறங்குவதாக. ஆண்டவரே, என் ஜனங்களை விட்டு இப்பொழுது அந்த வியாதிகள் எல்லாம் வெளியேறும்படியாக இயேசுவின் வல்லமுறை நாமத்தினால I command every sickness leave her body, come out. பாலிய விடுது போ, பாலிய இயேசு நாமத்தில வியாதி வெளியே போ, out. யாரெல்லாம் வியாதி கையை உயர்த்துறீங்களோ அவங்க மேல எல்லாம் வல்லமை அனுப்புகிற ஆண்டவரே, அவங்க மேல எல்லாம் வல்லமை அனுப்புகிறேன். ஆண்டவரே, சகோதரிக்காய் ஜெபிக்கிறேன். every sickness come out பாலிய விடுது போ, இயேசு நாமத்தினால வியாதிகள் வெளியேறுவதாக, வியாதிகள் வெளியேறுவதாக இயேசு நாமத்தினால. யாரெல்லாம் வியாதியின் கையை உயர்த்துறீங்களோ உயர்த்திக்கிட்டே இருங்க. அவங்க மட்டும் வந்து ஜெபம் பண்ணிட்டு போறேன். Jesus, every sickness in the mighty name of Jesus, I command the sickness to leave her body, Lord. இயேசுவின் நாமத்தினால touch வெளியே வா, கால் வலி வெளியே வா, இயேசு நாமத்தினால come out the mighty name of Jesus. இடுப்புல இருக்கிற எல்லா அதிகாரத்தை உடைக்கிறேன், இடுப்புக்கு எல்லாவற்றையும் உடைக்கிறேன் இயேசுவின் நாமத்தினால. heal them, Jesus. fire இயேசு நாமத்தினால சுகவீனங்கள் வெளியேறுவதாக. ஆண்டவரே, இயேசு நாமத்தினால கால் வலிகளை இப்போது இயேசு வல்லமையுள்ள நாமத்திலே கட்டவிழ்க்கிறேன், விடுவிக்கிறேன். வேற யாராவது வியாதியா இருந்துச்சுன்னா கையை மட்டும் உயர்த்தி ஜெபம் பண்ணி முடிக்க அவங்களுக்கு. ஆண்டவரே, மன இறங்குவீராக. இயேசுவின் வல்லமையுள்ள நாமத்தினால் எல்லா உடம்பு வலிகளை கொண்டு வர பொல்லாத சுத்தாவிய பவலிய எல்லா உடம்பு வலிகளையும் இயேசுவின் வல்லமையுள்ள நாமத்தினால எல்லா அந்தகார வல்லமைகள் வெளியேறுவதாக இயேசுவின் நாமத்தினால கட்டவிழ்க்கிறேன். come out இயேசுவின் நாமத்தில் வெளியேறு. இயேசு ரத்தமே குழந்தைகளை ரத்தமே 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 ரத்தமே. ஆண்டவரே, மகளுக்காக ஜெபிக்கிறேன். இயேசு வல்லமையுள்ள நாமத்தினால மகளுக்கு உண்டான எல்லா வேதனைகள் வெளியேறுவதாக இயேசு நாமத்தினால அந்த வயிற்றில் இருக்கிற பொல்லாத அதிகாரமே come out in the mighty name of Jesus. I command it. Hallelujah. ரத்தமே கடைசி கால அபிஷேகம் மாம்சமான யாவர் மேலும் அறுவடையின் காலமிதே தூய ஆவியா நிரப்பிடுமே. யாரெல்லாம் அபிஷேகம் பெற நினைக்கிறீங்களோ உள்ள கேட்டுக்கிட்டே இருங்க. ஆண்டவர், எனக்கு அபிஷேக வல்லமை வேணும் ஆண்டவரே, சுகம் அளிக்கிற வல்லமை வேணும் ஆண்டவரே, விடுவிக்கிற வல்லமை வேணும் ஆண்டவரே, தீர்க்க தரிசன வரங்கள் வேணும் ஆண்டவரே. உங்க வேத புத்தகத்தெல்லாம் கீழே வச்சிருங்க. கர்த்தருடைய மகிமை உங்களை ஆளுகை செய்ய போகிறது. தீ போல இறங்கிடுமே, அக்னி நாவாக அமர்ந்திடுமே, பெரும் காற்றாக வீசிடுமே,
ஜீவ நதியாக பாய்ந்திடுமே. ஆமென். யாரா ஹசாதா மாத்துரோசே ரபாஷலா கபாந்தி லபாசரதே ரிபனபோனோ ஷகனமாந்தி அகபாந்திரவுலியா லிபன ஹாசர் கேல் மராண்டோ ஷெபியா அக்கினியாய் இறங்கிடுமே. வல்லமை வல்லமை ஒரு வல்லமை இறங்கி கொண்டிருக்கிறது இந்த வேளையில. மாம்சமான யாவர் மேலும் என் ஆவியை ஊட்டுவேன் சொன்ன கர்த்தருடைய ஆவியானவர் உங்க மேல ஊட்டப்பட்டு கொண்டிருக்கிறார். விசுவாசிக்கிறவர்கள் நீங்க துதிக்கிட்டே இருக்கும் போது இப்போது ஆண்டவரே கர்த்தருடைய மகிமை கர்த்தருடைய மகிமை கர்த்தருடைய மகிமை கர்த்தருடைய மகிமை அத்தனை பேர் மேல் இறங்குவதாக. Let there be fire 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 fire. அக்கினி இறங்கட்டும். அபிஷேக வல்லமை கட்டவிழ்க்கப்படுவதாக இயேசுவின் நாமத்தினாலே. அபிஷேக வல்லமை கட்டவிழ்க்கப்படுவதாக. தீர்க்கதரிசன வரங்கள் கட்டவிழ்க்கப்படுவதாக. தரிசன கண்கள் திறக்கப்படுவதாக. ஆண்டவரே ஊழியத்துக்கு என்று ஒப்புக் கொடுத்தேன் என் சகோதரர்கள் மேல் அவருடைய கரங்களை வைக்கிறேன் இயேசுவின் நாமத்தினாலே. இப்பொழுதும் இந்த மகிமை இவனை தொடுவதாக. யாரெல்லாம் சிறைப்பட்டிருக்கிறார்களோ சிறையிருப்பு உடையட்டும் ஆண்டவரே. சிறையிருப்பு உடையட்டும் இயேசுவின் நாமத்தினாலே. ஊழியம் செய்யக்கூடாதபடிக்கு சிறையிருப்பு கட்டவிழ்க்கப்படுவதாக. குற்றவாளி குற்றவாளி சொல்லிட்டு நீ குறைபாடாதே, நான் உன்னை கழுவி இருக்கிறேன். ரேதாலா சேக்கமே லிபரோசே இயேசுவின் நாமத்தினாலே இயேசுவின் ரத்தத்தினாலே ஆண்டவரே என் சகோதரி மேல் உன்னை கரங்களை வைக்கிறேன். the mighty name of Jesus. எல்லா இடுப்பு பகுதியில் காணப்படுகிறேன். இன்னொரு விஷயம் ஆண்டவரே ஒரு பின்மாறி மழையை ஊற்றும்படியா ஜெபிக்கிறேன். ஆண்டவரே அந்த 3 நாள் உபவாசித்த போது எனக்கு மனம் இறங்கின தேவன் இப்பொழுது பிள்ளைகளுக்கு மனம் இறங்குவீராக. ஆண்டவரே மாம்சமான யாவர் மேலும் நாவியை ஊற்றுவேன் சொன்னபடியே இப்பொழுது பரிசுத்த ஆவியானவரை அத்தனை பேர் பெற்றுக்கொள்ளட்டும் ஆண்டவரே. நாம் திறக்கப்படுவதாக. நாங்கள் திறக்கப்படுவதாக. அந்நிய பாஷை வரங்கள் செயல்படுவதாக. இதோ பூமி அக்கினி போட வந்தேன், அது இப்போது பற்றி எரிய வேண்டும் என்று விரும்புகிற சொன்னீங்க. அப்படியா பற்றி எரிவதாக இயேசுவின் நாமத்தினாலே இயேசுவின் நாமத்தினாலே இயேசுவின் நாமத்தினாலே. ஆண்டவரே வெகு நாட்களாக தடையாயிருக்கிறேன் எல்லாமே தடை. எல்லாத்தை விட்டு வெளியே வர முடியல. சர்வ பலவீனம் என் மகனுக்கு உண்டான எல்லா பலவீனங்கள் மேலையும் இயேசு விட்டு வல்லமை அனுப்புகிறேன் இயேசு நாமத்தினாலே இயேசு நாமத்தினாலே. let there be fire Lord, let there be fire Lord, let there be fire. அக்கினி இறங்குவதாக அக்கினி இறங்குவதாக. ஆண்டவரே என் மகளை ஆசீர்வதிக்கிறேன், இந்த பிள்ளையை ஆசீர்வதிக்கிறேன் இயேசு நாமத்தினாலே இயேசு நாமத்தினாலே இயேசு நாமத்தினாலே இயேசு நாமத்தினாலே. ஆண்டவரும் ரட்சகருமாக இயேசு வல்லமுள்ள நாமத்தினாலே அவன் வைத்திருக்கிற எல்லா மருந்து அது எரிந்து வெளியேறுவதாக. அவன் வைத்திருக்கிற மருந்து வெளியே வருவதாக இயேசு வல்லமுள்ள நாமத்தினாலே. அவன் வயிற்றில் காணப்படுகிற சகல பலவீனங்களையும் நசராக இயேசு நாமத்தை எரித்து சாம்பலாக்குகிறேன். அது இனி செயல்படக்கூடாது, இனி செயல்படக்கூடாது. புறப்படும் வெளியே இயேசு நாமத்தை கட்ட கொடுக்கிறேன். எல்லாவற்றையும் எரித்ததை சாம்பலாக ஆண்டவரே சகோதரிக்காக ஜெபிக்கிறேன். அவர் இருதயங்கள் மேல் அக்கினி போகிறேன். எல்லாம் மாத்திரம் நின்று போவதாக இயேசுவின் நாமத்தினால. எந்த மருத்துவரையும் பார்க்க கூடாதபடிக்கு ஆண்டவர் சர்வமுழு சுகம் உண்டாகட்டும். கழுத்து பகுதி விடுவிக்கிறாங்க. கழுத்து பகுதி எல்லாம் ரத்தம் பாய்வதாக இயேசு நாமத்தை சுகம் உண்டாவதாக விடுவிக்கிறான். ஆண்டவர் கிருபையாய் மனையாக நிமானா சேலவே ரவண பௌதியா கபாதியாது. ஆண்டவருக்காக நான் ஊழியம் செய்ய ஆசை இருக்குது, ஆனால் என்னுடைய பழைய காரியங்கள் என்னுடைய சிறு சிறு குறைவு எனக்கு தடையாய் இருக்குது என்கிறார். நிபானா தியாலாபா சேவேனே மமோரோ சேவேனே ஆக்கதே. பரிசுத்த ஆவியானவர் என் அன்பு சகோதரனே இவ்விதமாய் கூட ஒரு தரிசனங்களை காண்பிக்கிறார். இதோ உன் நெருக்கத்தின் மத்தியிலே உன்னை உயர்த்துகிற தேவன் சொல்லி
வருகிறார். இதோ அசுத்தங்களை சுத்தப்படுத்துகிற எந்திரமாய் உன்னை பயன்படுத்துவார். Receive it, Lord. ரெசெகமாண்டே. இயேசுவின் நாமத்தினால இவர் மேல வார்த்தை பேசுகிறேன். Let me anointed. ரெதாலோஸ் யாக்கேபேசியா. இயேசுவின் நாமத்தினால எல்லா தடைகள், படிக்க கூடாத தடைகள் வெளியேறுவதாக. இயேசுவின் நாமத்தினால bless him, Lord. I bless him, Lord. I break every yoke of the devil. I break every yoke of the devil. కోటకాల దినములవి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోటకాల దినములవి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నిల రాదేవా. யாரெல்லாம் ஆண்டவரே இந்த பகுதியுடைய எழுப்புதலுக்காக நான் உழைக்க போகிறேன் அர்ப்பணிக்கிறீங்களோ கொஞ்சம் இடைவெளி விட்டுருங்க. உங்கள் பக்கத்தில் யாருக்கும் டிஸ்டர்பன்ஸ் இல்லாத அளவுக்கு கொஞ்சம் இடைவெளி விட்டு போகிறீங்க. யாரெல்லாம் ஆண்டவரே இந்த ஊழியக்காரரோடு இணைந்து நாங்கள் வரும்போது சொன்னாங்க, இது சபை அல்ல, இது எழுப்புதலுக்கான ஒரு திறப்பின் வாசல், எழுப்புதலுக்கான ஒரு திறப்பின் வாசல். அநேக ஜனங்கள் கூடி வந்து ஆயிரமான ஆத்துமாக்களை காப்பாற்றுகிற இடமா இருக்க போகிறது. அதுக்காக உழைக்க ஒரு கமிட்மெண்ட் நமக்கு தேவை. யாரெல்லாம் ஆண்டவரே இந்த கூட்டத்துக்கு நான் நிற்காம வருஷந்தோறும் வரப்போறேன் அப்படின்னு ஒரு கமிட்மெண்ட் கொடுங்க ஆண்டவர்கிட்ட. ஆண்டவரே நான் என்னைக்கு நிற்க மாட்டேன் ஆண்டவரே, இந்த கூட்டம் நடக்கும் போதெல்லாம் அது மழையோ வெயிலோ நான் வந்து உடைக்க போகிறேன் ஏசப்பா. ஆண்டவரே என் குடும்பம் மாதிரி என் வீட்டில் ஒரு விசேஷம் போல நான் வந்து இங்கே உடைக்க போகிறேன். இயேசு மத்திய ஆகாயத்தில் எக்கால சத்தத்தோடு வருகிற நாட்கள் வரைக்கும் நான் உடைக்க போகிறேன் என்று சொல்லி ஒப்பு கொடுக்கிறவங்க நீங்கள் அத்தனை பேர் இருதயத்தில் ஒப்பு கொடுங்களேன். மியூசிக் வாசிக்கிற தம்பி முதற்கொண்டு இங்கே சேர் போட்டவங்க எல்லாரும் ஆண்டவர் பிளஸ் பண்ண விரும்புகிறாரு. இந்த இருக்கிற ஊழியக்காரர்கள் ஆண்டவர் வல்லமையா எடுத்து பயன்படுத்த விரும்புகிறார். கடைசி காலத்தில் உங்க தலைமுறையை கர்த்தர் ஆசீர்வதிக்க விரும்புகிறார். ரேதன மௌசியால ஹம்ரேந்தே அநேக விக்கிரகங்களுடைய பெயர் இல்லாதபடிக்கு, போட்டோஸ் இல்லாதபடிக்கு, அந்த பெயரே மறந்து போகிற அளவுக்கு கர்த்தர் ஒரு எழுப்புதலை கொடுக்க போகிறார். பரிசுத்த ஆவியானவர் திட்டவட்டமாய் காண்பிக்கிற ஒரு சில விக்கிரகத்துடைய போட்டோக்கள் உடைக்கப்படுகிறதை பார்க்கிறேன். ரிதாலா திபானா செகனமே அன்பு சகோதரனே, ஊழியக்காராகிய நீ எத்தனையோ வருஷம் ஜெபித்துக் கொண்டிருக்கிற ஆண்டவரே இந்த ஜனங்கள்லாம் எப்ப மாறுவார்கள் சொல்லிட்டு இதோ ஒரு நாட்கள் உண்டு, ஒரு நாட்கள் உண்டு. விக்கிரகத்துடைய பெயர் தெரியாதபடிக்கு அவர் தாமே அழித்து போட போகிறாரு. அந்த நாட்கள் வெகு சீக்கிரமாய் வரப்போகிறது. வந்திருக்கிறவங்க நீங்க ஆண்டவரோடு சேர்ந்து சொல்லப்படுற ஒரே ஒரு கமிட்மெண்ட், உங்க இதயத்தை உண்மையா இருக்கட்டும், என்னோட இணைந்து அது சொல்ல போறீங்க. பரிசுத்த பிதாவே, பரிசுத்த பிதாவே, இயேசுவின் நாமத்தில் நாங்கள் ஜெபிக்கிறோம். இயேசுவின் நாமத்தில் நாங்கள் ஒரு பெரிய எழுப்புதலை ஒரு பெரிய எழுப்புதலை நாங்க இங்க பார்க்க விரும்புகிறோம். பார்க்க விரும்புகிறோம். இயேசுவின் வருகையின் போது இயேசுவின் வருகை ஆயிரக்கணக்கான ஆத்துமாக்களை நாங்கள் சுதந்தரித்துக் கொண்டு வரப்போகிறோம். சுதந்தரித்துக் கொண்டு வரப்போறோம். அந்த நாள் வரைக்கும் சகல அதிகாரங்களையும் எனக்கு கொடுத்திருக்கிறீர். இந்த நாளிலும் நான் விண்ணப்பத்தை செலுத்துகிறேன். அதிகாரத்தை நான் செலுத்த போகிறேன். வியாதியரை நான் சுகப்படுத்த போகிறேன். சுகமாக்க போறேன். பிசாசுகளை விரட்ட போகிறேன். கட்டுண்டவர்களை கட்டவிழ்க்க போகிறேன். குருடனுக்கு பார்வையளிக்க போகிறேன். எனக்குள்ள இருந்து ஜீவ தண்ணீர்கள் உள்ள நதிகள் புறப்பட்டது. இன்னைக்கு வாய்த்த சொல்லுங்க, ஜீவ தண்ணீர்கள் உள்ள நதிகள் இன்றைக்கு புறப்பட்டது. போகும் இடமெல்லாம் ஆரோக்கியம், போகிற இடமெல்லாம்